क्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये येन धौता गिरापं सामविमलैः शब्दवारिभिस्तमश्चाज्ञानितं भिन्नं तस्मै पाणिनये नमः वाक्यकारं वररुचं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं చక్రం కౌశలం మనము గతి ప్రాదయ కుసమాసము గతి సమాసము ప్రాది సమాసము వీటిలో కు సమాసం అనేటువంటిది కుత్సిత పురుష కుపురుష అని చూసాము. ఇక గతి సమాసం విషయంలో ఈ కుగతి ప్రాదయ అనే సూత్రం ఏం చెప్తుంది అంటే కు అనేటువంటి అవ్యయము, అలాగే ఆ గతి అన్నటువంటి పేరు కలిగినటువంటి పదము, అలాగే ఆ ప్రాదులు ప్రాదులు ఏవైతే ఉన్నాయో ఇవి సమర్థమైనటువంటి సుబంతాలతో సమసిస్తాయి అని చెప్పారు. కు అన్నటువంటి శబ్దము సమసిస్తే ఎలాగైతే కుపురుష కుత్సిత పురుష కుపురుష అయిపోయింది. ఇప్పుడు గతి అనేటువంటి పదాలు ఏమిటి అసలు అని చెప్పేసి అవి ఉంటే ఆ తర్వాత వాటిని వేరే సమర్థమైనటువంటి సుబంతాలతో సమసించవచ్చు అని చెప్పేసి అనుకున్నాము. దాంతో ఇప్పుడు మనం సమాస ప్రకరణంలో లేము. గతులు అంటే ఏమిటో చెప్పేటువంటి గతులకు సంబంధించినటువంటి గతి అంటే ఏమిటి, గతి అని దేనికి పేరు అని సూచించేటువంటి సంజ్ఞా సూత్రాలని చూస్తూ ఉన్నాం. మీకు సమాస విధాయక సూత్రాలన్నీ కూడా 2, 1, 2, 2లోనే ఉంటాయి. ఇది 1, 4 1, 4లో రకరకాల సంజ్ఞలు ఉంటాయి అన్నమాట. దాంట్లో గతి అనేటువంటిది ఏమిటి అనేటువంటిది కూడా దాంట్లోనే కర్మ ప్రవచనీయ సంజ్ఞలు కూడా అక్కడే చూసాం మనము కారక ప్రకరణం. వాటికంటే ముందు గతి ఉంటుంది యాక్చువల్గా. ఇవి సమాసాల కింద ఎందుకు ఇచ్చారండి? ఎందుకంటే గతి సమాసము అనేటువంటిది ఒక రకమైన తత్పురుష సమాసం. దాంట్లో గతి అంటే ఏమిటి అనేటువంటిది మనకు తెలియాలి. గతి అనేటువంటిది ఇక్కడే వస్తుంది అనమాట. సరే సరే, ఓకే. అట్లా అంటే యాక్చువల్గా ఇప్పుడు మీకు ఉపపద సమాసం అని ఉంటుంది. దీని తర్వాత ఉపపద సమాసం అన్నీ కూడా కృత్ప్రత్యయాలు కృదంతాలతో ఉంటుంది. అలాగని ఆ కృదంతాలకి సంబంధించిన సూత్రాలన్నీ ఇక్కడ చెప్పరు, మళ్ళా అది కృత్ ప్రకరణంలో ఉంటుంది అనమాట. అట్లా అరేంజ్ చేస్తారు. ఒక రీఅరేంజ్మెంట్ ఆఫ్ అష్టాధ్యాయి సూత్రాలు అనమాట. ప్రకరణశః డివైడ్ చేసి చేసినటువంటి బుక్ ఇది. అందువల్ల అట్లా ఉంటుంది. ఈ గతులకు సంబంధించి ఇక్కడే వస్తుంది. వాటి ప్రస్తావన ఎక్కడెక్కడ ఉన్నా కూడా మళ్ళీ పుస్తకంలో మళ్ళీ రిపీట్ కావాలన్నమాట. కాబట్టి గతి సమాసము అనేటువంటిది అర్థం కావడానికి. సరే, ఇంతకు ముందు చెప్పినటువంటి విషయాల్లో ఏమన్నా మళ్ళీ డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? ఓకే. కాబట్టి ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా దేనికి గతి అన్నటువంటి పేరు అన్నది నిన్న మనం చూసాము. ఊర్యాది, ఊరి, ఉరరి మొదలైనటువంటివి ఊర్యాది. ఆది అన్న శబ్దం మీకు ఎక్కడ కనిపించినా అదొక గణపాఠానికి సంబంధించింది. కాబట్టి ఊర్యాది గణములో ఉన్నటువంటి శబ్దాలన్నిటికీ కూడా గతి అనేటువంటి పేరు ఉంటుంది. అలాగే చ్వి అనేటువంటిది ఒక ప్రత్యయము, డాచ్ అనేటువంటిది కూడా ఒక ప్రత్యయము, చ్వి ప్రత్యయాంతములు అలాగే డాచ్ ప్రత్యయాంతములు కూడా గతి అనేటువంటి పేరును కలిగి ఉంటాయి. ఊర్యాది గణంలో ఉన్నటువంటి దానికి ఉదాహరణ కింద గతి అనేటువంటిది ఏమిటి అంటే, గతి అనేటువంటిది సమాసమైనప్పుడు ఊరి కృత్య. మనం చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఇప్పుడు చూడండి త్వా అనేటువంటిదే ల్యప్ అని అవుతుంది. ఆ విషయం మీకు తెలుసా? త్వా అనేటువంటిది ల్యప్ ఎప్పుడవుతుందో, త్వా అనే ప్రత్యయము ల్యప్ ఎప్పుడవుతుందో మీకు ఎవరైనా తెలుసా? ఉపసర్గలు ముందుంటే ల్యప్ ఆదేశం వస్తుంది అని చెప్పేసి అన్నారు కదా. అది నిజానికి ఆ స్టేట్మెంట్ తప్పు అనమాట అండి. ఉపసర్గలు ముందున్నందుకు త్వా ల్యప్ కావాలనేటువంటి రూల్ లేదు. ఒకవేళ ఉపసర్గలు ముందున్నందుకే అనుకుందాం. ఇప్పుడు నమస్కృత్య అంటామా, నమస్కృత్వ అంటామా అండి? నమస్కృత్య. నమస్కృత్య అన్నప్పుడు అక్కడ ల్యప్ ఉందా, త్వా ఉందా? ల్యప్ ఉంది. మరి నమస్ అనేటువంటిది ఉపసర్గన కాదు, అదనమాట. కాబట్టి ఆరంభంలో అట్లా చెప్తారు ఊరికేనే, ఎందుకంటే వాటితోటి మరి ఎక్కువ విషయాలు చెప్తే గందరగోళం అని చెప్పేసి. నిజానికి మనకి ఏదైతే త్వా అనేటువంటిది ఎప్పుడు ల్యప్ అవుతుంది అని చెప్పేసి సూచించే సూత్రము ఇదనమాట. ఏమిటి అంటే, సమాసే అనైపూర్వే త్వహ ల్యప్ అని ఉంటుంది. నైతత్పురుష సమాసము తప్పితే
నై తత్పురుష లేదా నైబోగురి. నై సమాసము తప్పితే వేరే సమాసంలో త్వా అనేటువంటిది ల్యప్ అవుతుంది అనేటువంటిది ఈ సూత్రం యొక్క అర్థం. సమాసే అనైపూర్వే త్వహ ల్యప్. ఇక్కడ ఉపసర్గలు అనేటువంటి సంబంధమే లేదనమాట. ఉపసర్గలతోటి సంబంధం లేదు. నై సమాసము తప్ప వేరే సమాసం ఏదైనా ఉంటే ఆ సమాసానికి రెండో పదంలో ఉండేటువంటి త్వా అనే పదము ల్యప్ అవుతుంది. ఇది సూత్రం అనమాట. కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు గత్వా అంటాము, అదే ఆంగ్ అదే నిర్ అనేటువంటి ఉపసర్గ వచ్చినప్పుడు నిర్గత్య అంటాము. నిజానికి నిర్గత్య అన్నప్పుడు అక్కడ జరుగుతున్నది ఏమిటి అంటే గత్వ అనేటువంటిది ఆ, నామపదమా అండి క్రియాపదమా? క్రియాపదం. నామపదం. 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 త్వ అనేటువంటిది అవ్యయం, అది కృదంతం అవ్యయము, అది నామపదం అనమాట. నామపదము. అలాగే నిర్ అనేటువంటిది అది పదమా, లేదు కేవలం ఒక పదం కింద దాన్ని కన్సిడర్ చేయకూడదా? పదము కింద కన్సిడర్ చేయొచ్చేమో కదా. పదము కిందనే కన్సిడర్ చేయాలి. ఆ, కాబట్టి ఉపసర్గలు, ఈ ఉపసర్గ. నిపాతలు, ప్రాదులు ఇవన్నీ కూడా పదాలే అన్నమాట. కాబట్టి ఆ, ఈ ఆ, ఈ నిర్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో, నిర్ అనేది ఒక పదము, గత్వ అనేటువంటిది ఇంకో పదము. రెండు కలిసినప్పుడు మనం ఏం చేస్తున్నాం? నిర్ ప్లస్ గత్వ ఏం చేస్తున్నాం? నిర్గత్య అంటున్నాము. నిర్గత్య అంటున్నాము. ఎందుకని? ఎలా అంటారు? నిర్ అనేది వేరే పదము, గత్వ అనేది వేరే పదము. రెండింటిని కలిపినప్పుడు ఎలా అంటారు అంటే, రెండు నామపదాలని కలపాలి అంటే ఖచ్చితంగా సూత్రం ఉండాలన్నమాట అండి. ఖచ్చితంగా ఒక సూత్రంతో మీరు లేకపోతే రెండు నామపదాలని కలపలేరు. ఇష్టం వచ్చినట్లు అలా కలిపేటట్లయితే ఇంకా సమాస శాస్త్రం ఎందుకు? వ్యర్థం కదా. అక్కడ అది నిజానికి అది కూడా గతి సమాసమే. అక్కడ కూడా గతి సమాసమే అయిందనమాట. ఎందుకని? నిర్ అనేటువంటి దానికి గతి అన్న పేరుంది. ఈ గతి సమాసం తోట కుగతి ప్రాదయ అన్న దాంట్లో గతి అనేటువంటి ఇది కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల అది గతి సమాసం అయినందుకు, గతి సమాసం కావడం వల్ల అది సమాసంలో అది భిన్నమైనటువంటి గతి సమాసం గనక త్వా అనేటువంటిది ల్యప్ అయింది. అదనమాట అండి. కరెక్ట్. ఓకే అండి. కాబట్టి ఇక్కడంతా కూడా ఏదైతే ఊరీకృత్య అన్నామో, ఊరి ప్లస్ కృత్వ అని ఉంటుంది. అది సమాసమైనందుకు ఊరీకృత్య అవుతుంది. అలాగే ఉరరి ప్లస్ కృత్వ, ఉరరీకృత్య. శుక్లం అశుక్లం శుక్లం కృత్వ అని వస్తుంది అనమాట. ఇది శుక్లీకృత్య, ఘనీభవము ద్రవీభవము అన్నట్లుగా అశుక్లం ఏదైతే తెల్లగా లేదో దాన్ని శుక్లం కృత్వ, తెల్లగా చేసి అని చెప్పేసి అర్థం. అశుక్లం శుక్లం కృత్వ అనే అర్థంలో చ్వి అనే ప్రత్యయం వస్తుంది. దాంతో శుక్లీ అని వస్తుంది. శుక్ల అస్య చ్వౌ అని చెప్పేసి దానికి ఈకారం వచ్చి దానికి చౌచ అనే దీర్ఘం వస్తుంది. దీర్ఘం వచ్చి శుక్లీకృత్య అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, త్వా అనేటువంటిది ల్యప్ కావడానికి కారణం ఏం కింద తీసుకోవాలి? ఉపసర్గ ముందున్నందుకు కాదు. ఉపసర్గ అనేటువంటిది ఇప్పుడు మీరు చూడండి, సింపుల్ గా అక్కడ ఒకే మాటలో మనము అది దానిలో తప్పుని గుర్తించవచ్చు. ఏమని? ఇప్పుడు త్వా అనేటువంటిది ల్యప్ కావడానికి ఉపసర్గ కారణము అని చెప్పేసి అంటున్నారు. నిజానికి ఉపసర్గ కావడానికి అది క్రియాపదమే కాదు. ప్రాదులు క్రియాపదానికి ముందు మాత్రమే ఉపసర్గలుగా పిలువబడతాయి. కానీ గతిగా మాత్రం ధాతువుకి ముందు ఉన్నప్పుడు పిలువబడతాయి అన్నమాట. కాబట్టి అక్కడ నిర్ ప్లస్ గత్వ అనేటువంటిది, నిర్ వేరే పదము, గత్వ వేరే పదము, రెండు కూడా నామపదాలు. రెండు నామపదాలు కలవాలంటే ఖచ్చితంగా ఒక సూత్రం ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మనం వాటిని కలపకూడదు. ఏది? ఒకే పదం చేయడానికి. సంధుల విషయంలో ఇబ్బంది లేదు, కానీ ఒకే పదం చేయడానికి సమాసం ఉండాలి. ఆ సమాసమే గతి సమాసము. గతి సమాసం అయినందుకే అది నిర్గత్య అవుతుంది. గతి సమాసము ఆ సమాసము నైతత్పురుష సమాసము అంటే వేరైనది కాబట్టి అక్కడ త్వా అన్నటువంటిది ల్యప్ అయింది. అదే నైతత్పురుష సమాసం చేస్తే నా గత్వ అని ఉందనుకోండి, నాలో నిన్న మనం చూసినట్లుగా నకారం లోపిస్తుంది, అగత్వ అనే ఉంటుంది, అగత్య కాదు. కాబట్టి నైతత్పురుష సమాసంలో త్వా ల్యప్ కాదు. మిగతా సమాసాల్లో త్వా అనేటువంటిది ల్యప్ అవుతుంది. సాధారణంగా ఆ సమాసము గతి సమాసమే అయి ఉంటుంది. ఇప్పుడు మరి నమస్కృత్యలో ఎందుకయింది అంటే, నమస్ అనేటువంటిది గతి కాబట్టి. నమస్ అనేటువంటిది పరిష్కృత్య, పురస్కృత్య ఇవన్నీ కూడా వాటికి గతి కాబట్టి వాటన్నిటికీ గతి అన్న పేరుందనమాట. ఉపసర్గలుగా పిలువబడేటువంటి 22కి గతి అన్న పేరుంది. ప్లస్ ఇప్పుడు మనం చూసేటువంటి వీటన్నిటికీ కూడా
గతి అన్న పేరుంది. కాబట్టి ఇక్కడ గతి సమాసము జరిగింది అని సూచించడానికి ఏం చేస్తారు అంటే ల్యబంతాలు తీసుకుంటారు. ఎందుకంటే సమాసం జరిగితే గాని ల్యప్ రావడానికి లేదు. సమాసం జరగకపోతే త్వా అని ఉంటుంది అనమాట. ఏమంటే ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడన్నా కూడా త్వా ల్యప్ ఎప్పుడవుతుంది అంటే సమాసం అయినప్పుడు అని మాత్రమే చెప్పాలి. ఏమండి సాధారణంగా ఆ సమాసము ఏదైతే ఉపసర్గ ముందుంటుందో ఉపసర్గ వేరే పదము అది ప్రాది, ఆ ప్రాదితోటి ఈ ఈ ఈ కృదంతము సమాసమైనప్పుడు అదేమవుతుంది గతి జనరల్ గా సమాసం. జనరల్ గా ఆ, ఉపసర్గలు ఉన్న వాటికే ఇదేంటి అవేంటి అది ఎప్రత్యయం ఉంటుందంటారు కదా. అదే నేను చెప్తున్నాను ఇప్పటిదాకా. ఇప్పుడు ఉపసర్గలు ఆ, ఉంటాయంటే నమస్కృత్య అన్నప్పుడు నమస్ అనేది ఉపసర్గనా? కాదు కాదు కాదు. కాబట్టి అక్కడ టెక్నికల్ గా కరెక్ట్ ఏమిటి అంటే మీకు సూత్రం కూడా చెప్తున్నాను కదా. ఇప్పుడు 7:1:37 ఓహో. సమాసే సరే. అనైపూర్వే క్త్వా ల్యప్. అక్కడ ఉపసర్గలు అనేటువంటిది ఏమీ లేదనమాట అండి. సమాసములో రెండవ పదం కనుక త్వా ఉంటే అది ల్యప్ అవుతుంది అంతే. సాధారణంగా ఆ సమాసం అయ్యేది గతి సమాసం అవుతుంది. గతి అనేటువంటి దానిలో ఉపసర్గలు 22 ఉన్నాయి, ప్లస్ ఇంకా చాలా ఉన్నాయి. అందుకని ఇక్కడ సమాసమైనందుకు ప్రతిదీ కూడా ల్యబంతం ఉంటుందన్నమాట. ల్యప్ అంతముగా ఉన్నటువంటి పదాల్ని సమాసమైనట్లు సూచిస్తారు. ఎక్కడైతే ల్యప్ లేదో అక్కడ సమాసం లేదు అని సూచిస్తారు. ఓకే అండి, డౌట్ ఉందా ఏమన్నా? ఉమ్. అలాగే చ్వి అనేటువంటిది ఒక ప్రత్యయము. అది అంతకు ముందు ఆ స్థితిలో లేనటువంటిది ఆ స్థితిలోకి రావడము అనేది సూచించడానికి దాన్ని ఉపయోగిస్తారు అనమాట. ఘనీభవించినది అంటే ఘనము కానిది ఘనమైనది అని చెప్పేసి. ఘనము ఘనగానే ఉంటే ఇప్పుడు దాన్ని ఘనీభవించినది అనమనమాట. అది ఘనము కానిది ఘనమైనప్పుడు ఘనీభవించినది, ద్రవము కానిది ద్రవమైనప్పుడు ద్రవీభవించినది అంటాము. దానికి ద్రవీ ఈ అనేటువంటిది ఏదైతే వచ్చిందో అది చ్వి ప్రత్యయం వల్ల వచ్చింది. చ్వి ప్రత్యయంలో ఈ ఉండదు. చ్వి ప్రత్యయంలో ఉన్నటువంటి అక్షరాలన్నీ లోపిస్తాయి, కానీ వాటి కార్యాల వల్ల ఘనీభవించినది ద్రవీభవించినది అని వచ్చింది. ఇప్పుడు ఘనీ ద్రవి అని అయినప్పుడు అక్కడ మళ్ళీ అది తద్ధితాంతము. మళ్ళీ తర్వాత ఈ భవము అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇప్పుడు అది ఆ, ఆ, ఇప్పుడు శుక్లీకృత్య అంటే ఆ, తెల్లగా చేసి అని చెప్పేసి. కృత్య అనేటువంటిది కృత్వా అన్న పదం. కృత్వ అనేటువంటిది నామపదమా క్రియాపదమా? నామపదము. దానికి ముందు శుక్లి అనేటువంటిది కూడా నామపదం అనమాట. అవి రెండు కలవాలి అంటే సమాసం ఉండాలి. అది గతి సమాసం అవుతుంది. ఎందుకు అంటే శుక్లి అనేటువంటిది దాంట్లో చ్వి అనే ప్రత్యయం ఉంది. చ్వి ప్రత్యయాంతాలన్నీ కూడా ఊర్యాది చ్విడా చశ్చ అనే సూత్రంతో గతి సంజ్ఞకాలు అవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా గతి అన్న పేరు దేనికి వస్తుంది అని చెప్పేసి చెప్తుంది. అలాగే డాచ్ అనే ప్రత్యయం విషయంలో కూడా మనం చూసాము. ఆ అవ్యక్తానుకరణే ద్వ్యజవరార్థే. ఆ, అవ్యక్తానుకరణాత్ ద్వ్యజవరార్థాత్ అనితౌ డాచ్. ఇత్ అనేటువంటిది కనుక ఇతి అనేటువంటిది కనుక పక్కన లేకపోతే అవ్యక్తానుకరణం విషయంలో డాచ్ అనే ప్రత్యయం వస్తుంది అని చెప్పేసి అన్నారు. అయితే ఇక్కడ దాన్ని బహుళం డాచి ద్వే బహుళం అని చెప్పేసి డాచ్ అనేటువంటిది ప్రత్యయం వచ్చినప్పుడు జనరల్ గా ముందున్నటువంటిది రిపీట్ అవుతుంది అనమాట. అతను ఫెళఫెళ ఫెళమని ఇరిగింది అనకుండా ఫెళఫెళమని ఇరిగింది అంటుంటాం కదా, 2 సార్లు వస్తుంటుంది అనమాట. అలాగూ అప్పుడు దానికి పటత్ పటత్ అన్నప్పుడు ముందున్న దాంట్లో ఆ ఆ, ఆ, ఆ డాచ్ అనేటువంటిది అది పరరూపం కూడా అవుతుంది అనమాట. కాబట్టి ఆ, ఆ, డాచి ఆ, కాబట్టి ఇటువంటి కొన్ని మార్పులు జరుగుతాయి. దాంతో పటపటా కృత్య అని చెప్పేసి పటపట అనేటువంటిది ఇక్కడ దాంట్లో డాచ్ అనే ప్రత్యయం ఉందన్నమాట. డాచ్ అనే ఆ, 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 డాచ్ అనే ప్రత్యయం ఉండడం వల్ల అది పటపటా అయింది. దానికి వేరే వేరే పటత్ పటత్ అనేటువంటిది మార్పులు జరిగి పటపటా అయింది. పటపట అయిన తర్వాత ఆ దానికి కృత్వ పటపట కృత్వ అన్న పదాలు కలిసి పటపటా కృత్య అయింది. అదేమి సమాసము అంటే గతి సమాసం. అలాగే కారికా శబ్దస్య ఉపసంఖ్యానం. కారిక అంటే క్రియ, కారికా కృత్య. ఎందుకంటే కారిక అన్న శబ్దము ఇక్కడ సూత్ర అష్టాధ్యాయులో చెప్పినటువంటి సూత్రాల్లో కారిక అన్నది గతి సంజ్ఞ, గతి అన్నటువంటి పేరున్నట్లుగా ఎక్కడా లేదు. కాబట్టి ఆ వార్తికకారుడు కారిక అన్న పదాన్ని కూడా మీరు గతి కింద తీసుకోండి. కారిక అన్నది కూడా గతులలో కౌంట్ చేయండి, ఉపసంఖ్యానం జోడించండి, యాడ్ చేయండి అని చెప్పేసి చేయాలి అని చెప్పడం వల్ల కారికా కృత్య అనేటువంటిది కారికా
కారికాం కృత్వా, కారికా కృత్య అయిందనమాట. కారికా కృత్వా కారికా కృత్య అయింది. అనుకరణం చ అనితిపరం. అనితిపరం అంటే నా ఇతిపరం. ఇతి అనేటువంటిది ప్రక్కన లేకుండా కేవలం అనుకరణం. ఇది కూడా ఒక ఇమిటేషన్ అన్నమాట. ఇమిటేషన్ జనరల్ గా మీనింగ్లెస్ వర్డ్స్. ఇందాక పటపటా లాగానే ఉంటుంది. పటపటాకి దీనికి తేడా ఏమిటి అంటే అక్కడ దాంట్లో కనీసం రెండు అచ్చులు ఉంటాయి. ఆ, ఆ, రెండు అచ్చులు, రెండు కంటే సగంలోనే రెండు అచ్చులు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ, ఇక్కడ అది అవసరం లేదు. ఒకే అచ్చు ఉన్నా కూడా ఉంటుంది. తర్వాత దీనికి వేరే ప్రత్యయం ఏమీ రాదు. జస్ట్ ఆ అనుకరణం ప్రక్కనే ఆ, మనము ఆ, ఇది ఆ, కృ ధాతువుని జోడించేసి కృ ధాతువుతో ఉన్నటువంటి రూపాన్ని చేయొచ్చు అనమాట. తర్వాత ఇంకొకటి ఏమిటి అంటే దీనికి గతి అన్న పేరు ఉండడం వల్ల నేరుగా క్రియాపదాల ముందు కూడా అది వస్తుంది. ఉపసర్గకి క్రియాపదానికి సమాసం ఉండదు. క్రియాపదానికి ముందు ఉపసర్గ వచ్చి కూర్చుంటుంది అంతే. అలాగే ఉపసర్గకి ముందు గతి కూడా వచ్చి కూర్చుంటుంది. నామపదంతో కలవాలంటే మాత్రం సమాసం కావాలి. గతి గాని ఉపసర్గ గాని క్రియాపదానికి ముందు నేరుగా వెళ్లి కూర్చునేటువంటి అర్హత వాటికి ఉన్నది. నామపదానికి అట్లా లేదు. నామపదం అంటే ఖచ్చితంగా రెండు నామపదాలు కలవాలి అంటే సమాస విధాయక సూత్రం ఉండాలన్నమాట. అట్లాగే ఇక్కడ శుక్లీకృత్య అనేదైతే ఉన్నదో ఇక్కడ కృత్వ అనేటువంటిది నామపదం. అదే కరోతి అని ఉందనుకోండి, శుక్లీకరోతి అని చెప్పేసి అనొచ్చు అనమాట. ఘనీకరోతి, ఘనీభవతి, ద్రవీభవతి, అలా నేరుగా క్రియాపదాలతోటి కూడా ఈ గతి అనేటువంటిది ఆ వచ్చి క్రియాపదానికి ముందు కూర్చుంటుంది. ఎలాగైతే ఉపసర్గ వచ్చి క్రియాపదానికి ముందు ఉంటుందో అలాగే ఇది కూడా క్రియాపదానికి ముందు ఉంటుంది. తర్వాత ఏదైనా అనుకరణం చేసినప్పుడు దానికి ఇతి అని గనక ప్రక్కన పెట్టకపోతే, ఇతి అని పెడితేనేమో సమాసం కాదు. ఇతి అని పెట్టకుండా నేరుగా అనుకరణం చేసి దాంతోటి కృ ధాతువుకి సంబంధించినటువంటి కృత్వ అనేటువంటిది గనక ఉపయోగిస్తే, కృత్వ కావచ్చు, కృతం కావచ్చు, కృతవాన్ కావచ్చు, ఏదన్నా కూడా మొత్తానికి ధాతువుతోటి ఒక కృదంతము, కృత్ప్రత్యయము, కృదంతమైనటువంటి రూపము అది జనరల్ గా కృధాతువే ఉంటుంది. కృధాతువుకి కృదంత రూపం ఏదన్నా కూడా అక్కడ జోడించవచ్చు. కృదంతం జోడించినందుకు అది నామపదం అవుతుంది. ఆ రెండింటికి కూడా సమాసం అవుతుంది అనమాట. ఖాట్కృత్య, ఖాట్కృత్య, ఖాట్కృత్య నిరష్ఠీవత్ అంటారు. ఖాట్కృత్య అంటే తెలుగులో కాండ్రించి అంటారు కదా, కాండ్రించి ఉమ్మేశాడు. కాండ్రించి అంటే చూడండి, కాండ్ర అనేటువంటిది అదేమి పదం కాదు. చూడడము, వినడము, చదవడము, రాయడము, నడవడము లాగా కాండ్ర అనేటువంటిది ఇప్పుడు చదివించి, మాట్లాడించి అన్నట్లుగా అవన్నీ కూడా క్రియాపదాలు. కాండ్రించి అంటే, కాండ్రించి అనేటువంటిది అది జస్ట్ ఒక ఇమిటేషన్ అన్నమాట. కాబట్టి అట్లాగే ఖాట్కృత్య అనేటువంటి ఘాట్ అన్నట్టుగా ఆ సౌండ్ ని చేసేసి ఆ సౌండ్ కి పక్కన ఇతి అని పెట్టలేదు. డైరెక్ట్ గా ఆ సౌండ్ పక్కనే ఘాట్ ప్లస్ కృత్వ అన్న రెండు పదాలకి సమాసం చేసేస్తే ఘాట్ కృత్య అవుతుంది. అనితి పరంకి అది ఇతి అనేటువంటిది ఘాట్ అని ఊశాడు, నిరశ్చీవత అంటే ఉమ్మి వేశాడు అని చెప్పేసి. కాబట్టి ఘాట్ అని, ఇతి అంటే అని అనమాట. అని అనేటువంటి పదం ప్రయోగించినప్పుడే మీరు సమాసం చేయొచ్చు. అని అని అంటున్నారు అంటే సమాసం కాదు. ఇతి అనేటువంటిది లేకపోతేనే సమాసం అవుతుంది. అనితి పరం అని చెప్పేసి సూత్రంలో చెప్పారు. అంటే ఇతి అనేటువంటిది పరముగా లేకపోతేనే. కాబట్టి ఇతి ఉంటే ఏమవుతుంది? సమాసము కాదు. కాబట్టి ఘాట్ అంటే ఏంటండి? ఆ, ఘాట్ అంటే ఏంటి అర్థం? అదే చెప్తున్నాను కదా, కాండ్రించి అని. ఊరికే ఉమ్ము ఊసాడు అట్లా ఆహ్ అని చెప్పేసి ఉమ్ము వేయడాన్ని ఓహో, కాండ్రించి ఉమ్మేశాడు అంటారు చూడండి. ఓహో, దానికి ఘాట్ అని ప్రత్యేకించి ఏమీ లేదు, శబ్దం జస్ట్ చేసి అనుకరణం అంతే, రిపిటేషన్, ఇమిటేషన్ అంతే. ఆహా, ప్రత్యేకించి ఒక ఓకే. మీనింగ్ఫుల్ వర్డ్ కాదనమాట అది. ఎలాగైతే పటపటాకృత కూడా ఎలాగైతే మీనింగ్ఫుల్ వర్డ్ కాదో, కానీ అక్కడ కొన్ని కొన్ని మార్పులు వస్తాయి. కొన్ని ఆ చివరి టీ భాగం లోపిస్తుంది, అది డబుల్ అవుతుంది, తర్వాత ఆ అనే దీర్ఘం వస్తుంది. ఇవన్నీ కూడా దానికి ఉండాలి. పైగా దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మినిమం రెండు అచ్చులు ఉండాలి. ఆ, ఆ, ఏది సగంలో రెండు అచ్చులు ఉండాలి. ఇటువంటి కండిషన్స్ కొన్ని ఉన్నాయన్నమాట దానికి. దీనికి అదేం లేదు. అనుకరణాన్ని డైరెక్ట్ తీసేసుకుని ఆ, కృత్వా తోటి పెట్టేయచ్చు అనమాట. కాబట్టి ఘాట్ కృత్వ అనేటువంటి రెండు పదాలను తీసుకుంటే ఘాట్ కృత్య అవుతుంది. అనితి పరం కిం? కాట్ ఇతి కృత్వ నిరష్ఠీవత్. కాట్ ఇతి కృత్వ, కాడ్ ఇతి కృత్వ. ఇక్కడ ఇతి అనే పదాన్ని జోడించినందుకు సమాసం అయిందా కాలేదా? ఇతి అనే పదం అవ్వలేదు అవ్వలేదు అవ్వలేదు. అవ్వలేదు. అది ఎందుకంటే సూత్రంలో అనితి పరం అన్నారు. ఇతి అనేది పరంగా ఉంటే సమాసం చేయొద్దు. ఇతి ఇతి అంటే జనరల్ గా అర్థము అని అని. తరువాత
ఇలా ఆ, అనుకరణం ఏదైతే ఉన్నదో అది కూడా గతి సంజ్ఞ అవుతుంది. గతి సంజ్ఞ అయినందుకు గతి సమాసం అయింది అనమాట. ఆ సమాసము గతి సమాసమై కాట్కృత్య అయింది. అలాగే ఆదర అనాదరయోహో సత్ అసతి. సదసతి అంటే అది నపుంసకలింగము ద్వివచనం అనమాట. సత్ చ అసత్ చ సదసతి. ఆ, ఆ, హలంత నపుంసకలింగాలకి ఈ అని వస్తుంది. ఆ, జగత్ జగతి జగంతి అని వస్తుంది కదా. కాబట్టి సత్ అసత్, సత్ చ అసత్ చ సదసతి అని చెప్పేసి. కాబట్టి సత్ అసత్ అనేటువంటి రెండు పదాలు కూడా గతి సంజ్ఞకాలు అవుతాయి. ఎప్పుడు అంటే అసత్ అంటే ఆదరము అనే అర్థం ఉండాలి, అసత్ అంటే అనాదరము అనే అర్థం ఉండాలి. వేరే అర్థాల్లో అది గతి సంజ్ఞకాలు కాదు. అంటే సత్ అనేటువంటిది ఆదరము అనే అర్థంలో గతి సంజ్ఞకమైనప్పుడు సత్ అనే పదాన్ని కృ ధాతువుతోటి నేరుగా క్రియాపదం అన్న ఆ, ఉమ్, జోడించేయచ్చు. దానికి సమాసం రూల్ ఏం అవసరం లేదు. ఎందుకంటే గతి గాని ఉపసర్గ గాని నేరుగా క్రియాపదం ముందు రావచ్చు. అదే నామపదం అయితే మాత్రం, నామపదం అంటే కృ ధాతువుతోటి పుట్టే నామపదము వేరే కృదంతము జోడించినందుకు వస్తుంది. అది కృత కావచ్చు, కృతవాన్ కావచ్చు, కృత్వా కావచ్చు, కర్తుం కావచ్చు, ఏదైనా కూడా కృ ధాతువుతోటి ఏదైనా ప్రత్యయం జోడించినందుకు ఏదైతే నామపదం వస్తుందో దానితోటి గతి సమాసము చేయొచ్చు. అది సార్, సత్కృత్య. చెప్పండి. నాకు ఇందాక ఇదే డౌట్ వచ్చింది. ఆ, ఆ కృత్వ కృత్య అన్నది నామపదం అన్న ఏదో చెప్పారు కదా. అవును, అది కృత్వ అంటే నామపదం. ఆ అది ఎలా అయిందో ఇందాక అర్థం కాలేదు. చేయడం అనేది నామపదం ఎలా అవుతుంది? అది అసలు పదాలు ఎన్ని ఏదైనా రకాలు? చేస్తూ సంస్కృతంలో పదాలు ఎన్ని రకాలు? నామపదం క్రియాపదం. అంతే. ఇప్పుడు ఉమ్. కృత్వ అనేటువంటిది మీరు నామపదం క్రియాపదం డిఫరెన్స్ ఎట్లా చూస్తారు? ఏదైనా దేనికైనా పేరు పెడితే అది నామపదం, ఏదైనా పని చేస్తే అది క్రియాపదం అనుకుంటున్నాం. ఆహా, అలా అలా పెట్టుకోకూడదు. ఇప్పుడు పఠనం ఉమ్. అని ఉంది. ఉమ్. పఠనం అనేటువంటిది నామపదమా క్రియాపదమా? చదవడం. నామపదం అవుతుందండి. నామపదం అవుతుంది. దానికి ఒకటే పెట్టుకోండి, సుబంతం నామపదం, తింగంతం ఆహా. క్రియాపదం. ఆహా. సరే. దానికి వేరే నిర్వచనం ఎలాగో ఉందన్నమాట అండి. అది సాధ్యక్రియ, ఆ, ఆ, సాధ్యక్రియ అసాధ్యక్రియ అని చెప్పేసి. కాబట్టి అది వేరే వ్యవస్థ ఉంది. ఇప్పుడు మనకు ఆ డిస్కషన్ సరే. అవసరం లేదు. సింపుల్ గా సరే. చూసుకోవాల్సింది ఏంటంటే ఓకే. సుబంతం అయితే మరి అవ్యయం సుబంతమా తింగంతమా? అవయవాలన్నీ సుబంతాలా? అంతే. ఉమ్. అవ్యాలన్నీ సుబంతాలే. సుబంతము కాకపోతే ఆ, ఉమ్. అపదం నప్రయుంజీత రూల్ అనమాట. మీరు ఉమ్. సుబంతము గాని తింగంతము గాని కానటువంటి మూడవ పదాన్ని మీరు ప్రయోగించకూడదు. ఉమ్. అవ్యయాలన్నీ కూడా సుప్రత్యయం వచ్చి లోపవుతాయి, లోపిస్తాయి అనమాట. ఉమ్. అవ్యయాదాప్ సుపహ అని చెప్పేసి చూసాం కదా. అవునండి. అవ్యయాదాప్ సుపహ అనేటువంటిది అవ్యయం తర్వాత ఇప్పుడు అధిహరి ఉన్నదనుకోండి. అధిహరి ఉమ్. అనే సమాసం ప్రక్రియ మీకు ఎప్పుడు పూర్తవుతుంది? అధిహరి తర్వాత ఉమ్. హరవ్ అన్న తర్వాత హరవ్ సప్తమి ప్లేస్ లో అధి వస్తుంది. అధిహరి అయిన తర్వాత అది ఏమవుతుంది? అది ప్రాతిపదికమైంది. అవును. ప్రాతిపదికంతో మీకు సమాసం ప్రక్రియ పూర్తయినట్లు కాదు కదా, పదాన్ని ఉమ్. చూపించాలి. అప్పుడు అవును. అధిహరి ప్లస్ సు అంటారు. ఆ ఉమ్. తర్వాత అవ్యయాద్ ఆప్సుపహ అనే సూత్రంతో సుప్రత్యయం లోపిస్తుంది. కాబట్టి ఉమ్. అధిహరి అనేటువంటిది ప్రత్యయం లోపించినా కూడా ప్రత్యయం ఉన్నట్టుగానే పరిగణించాలి. అవును. కాబట్టి అధిహరి, కాబట్టి అవ్యయాలన్నీ కూడా ఏం పదాలు? ఆ, సుబ సుబంతాలు. అంతే, నామపదాలు. సుబంతం. నామపదాలు. ఓకే. నామపదం అంటే సుబంతము, క్రియాపదం ఓకే. అంటే తింగంతం. దిగంతం. ఓకే. అంతే. ఆ, కాబట్టి కృత్వ అనేటువంటిది ఇప్పుడు నామపదం అయింది. అంతే. కాబట్టి కృత్వ అనేటువంటి దాంతో కలవాలి అంటే ఇప్పుడు నిర్గచ్చతి అని ఇందాక చూసాము. ప్లస్ నిర్గత్య అని చెప్పేసి చూసాము. నిర్గచ్చతి అన్న చోట నిర్ అనేది ఉపసర్గ. నిర్గ నిర్గత్య లేదా నిర్గమనం లేదా నిర్గత లేదా నిర్గతవాన్ ఇవన్నీ కూడా గతి సమాసాలు. ఎందుకు? నిర్ వేరే పదము, గతవాన్ వేరే పదము, గతః వేరే పదము, గమః వేరే పదము, గత్వా వేరే పదము, ఇవన్నీ కూడా నామపదాలు. నిర్ ఒక నామపదము, ఇవన్నీ కూడా నామపదాలు. కాబట్టి అవి కలవాలంటే సమాసం కావాలి. ఆ సమాసమే గతి సమాసం. ఏమండి? ఓకే. నిర్గచ్చతి సమాసం కాదు, ఎందుకనేది క్రియాపదం. క్రియాపదానికి ముందు నేరుగా వచ్చి కూర్చునే అర్హత దేనికి ఉంది? ఉపసర్గకి గతికి ఉంది, వేరే వాటికి లేదు. రామకృత్య, రామకరోతి అని చెప్పేసి అనకూడదు. రామ కరోతి అని అనాలి. అదే సంస్కరోతి అనొచ్చు. ఎందుకని? సమ్ అనేటువంటిది ఉపసర్గ కాదు, అదనమాట. అదే సంస్కార అన్నారనుకోండి, అక్కడ సమ్ అనేటువంటిది కారాతోటి సమాసం కావాలి. ఆ సమాసం గతి సమాసం.
ఏమండి? కాబట్టి ఆ గతులు ఏమిటి ఏమిటి అంటే సత్ అసత్ అనేటువంటివి కూడా గతులు అవుతాయి. అయితే సత్ అంటే ఏదో సచ్చిదానందంలో సత్ కాదు. ఇక్కడ సత్ అంటే ఆదరము అనే అర్థంలో సత్, అనాదరం అనే అర్థంలో అసత్. ఎప్పుడైతే ఇవి ఉంటాయో అప్పుడు మీకు గతి సమాసం అవుతుంది. అప్పుడు సత్కరోతి అనొచ్చు క్రియాపదంతో. అదే గనుక నామపదంతో చేయాలంటే గతి సమాసం అవుతుంది సత్కృత్య. ఎందుకని కృత్య అనే ఇస్తున్నారు అంటే సమాసం అయింది అని సూచించడానికి. కృత్వ అన్న పదంతోటే సమాసం అయింది అని మనం అనుకోకూడదు. సత్కృతం, సత్కృతవాన్, సత్కారః, సత్కర్తుం ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. కృ ధాతువుకి ఎన్ని రకాలైతే కృత్ప్రత్యయాలు వస్తాయో వాటన్నిటికీ కూడా సత్ అనేటువంటిది వచ్చి సమాసం అవుతుంది. ఇక్కడ సత్కృత్య అనే ఎందుకు చూపిస్తున్నారు అంటే సత్కృత అన్నప్పుడు అది వ్యస్త పదం కూడా సత్కృత అనే ఉంటుంది. సత్ ప్లస్ కృత సమాసం చేశారు, సత్కృత అనే ఉంది. అదే కృత్వ అట్లా కాదు. సత్ ప్లస్ కృత్వ సమాసం చేస్తే ఏమవుతుంది? సత్కృత్య. కృత్య అవుతుంది అనమాట. అందుకని అదే ఉదాహరణ ఇస్తున్నారు. అదొక్కటే ఉదాహరణ అనుకోకండి. గతి సమాసం అనేటువంటిది ఆ ధాతువుతోటి పుట్టినటువంటి పదం పక్కన ఉండాలన్నమాట, అంతే. ఎందుకు? ధాతువుకి ముందే ఉండాలి. ఉపసర్గ గాని గతి గాని ఎప్పుడు ధాతువుకి ముందే ఉంటాయి. ఆ, ఆ, కాబట్టి సత్కృత్య అసత్కృత్య. భూషణే అలం. అలం అనేటువంటిది భూషణే. ఇక్కడ సప్తమిలో అంటే ఆ విషయంలో అని. ఆదర అనాదరయోహ అంటే సప్తమి. సప్తమి అంటే ఆ విషయంలో, ఆ అర్థంలో అని చెప్పేసి. ఆ అర్థంలో సత్ అసతి ఇవి సంజ్ఞా సూత్రాలు, సమాస విధాయక సూత్రాలు కాదు. అయినప్పటికీ సప్తమి అంటే జనరల్ గా ఈ విషయాల్లో కూడా ఆ విషయంలో అనే అర్థం వస్తుంది అనమాట. సత్ అసతి గతి అవుతుంది అని చెప్పేసి. భూషణే అలం. భూషణార్థములో, భూషణము అంటే అలంకారం అనే అర్థంలో అలం అనేటువంటిది. అలం అంటే చాలు అనే అర్థం కూడా ఉంది, సరిపోతుంది, సమర్థుడు అనేటువంటివి కూడా అర్థాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే అలంకారము అనే అర్థం ఉందో, ఇవన్నీ అవ్యయాలు అనమాట. అవ్యయము ఆ, అవ్యయాలు ఆ, ఒక ఫిక్స్డ్ మీనింగ్ ఏమి ఉండవు. కాబట్టి అలం అనేటువంటిది ఆ, ఈ భూషణము అనే అర్థంలో ఆ, ఏది గతి అవుతుంది. అప్పుడు అలంకృత్య. అలంకృత్య అంటే అలంకరించి. తెలుగులో కూడా మనం అలంకారం అంటాం కదా. అలంకార అన్న పదం కూడా గతి సమాసమే. భూషణే కిం, భూషణార్థంలోనే అలం అన్నటువంటి శబ్దము గతి అవుతుంది, లేకపోతే కాదు. అలంకృత్వా ఓదనం గతః. భోజనం విషయం ఏదో అది పూర్తి చేసి వెళ్ళాడు. ఇక్కడ అలంకృత్వ అన్నప్పుడు అలం అనేటువంటిది పూర్తి చేశాడు అనేటువంటి అర్థం అన్నమాట. అలం అంటే చాలు అని, అలం అంటే పూర్తి అని, ఇటువంటి అర్థాలు ఉంటాయి. అలంకృత్వ ఓదనం గతః. ఓదనం అలంకృత్వ గతః. భోజనం పూర్తి చేసి వెళ్ళాడు. అది వండడమా తినడమా వేరే విషయం. మొత్తానికి భోజనం పూర్తి చేసి వెళ్ళాడు అన్నమాట అనేటువంటిది. ఇక్కడ అలంకృత్వ అనేటువంటిది, ఇక్కడ అలం అనేటువంటిది భూషణార్థంలో రాలేదు, అందుకని సమాసం కాలేదు. సమాసం కాలేదు అని సూచించడానికి అలంకృత్వ అని సూచిస్తారు. సమాసం అయింది అని సూచించడానికి అలంకృత్య అంటారు. ఎందుకని? లెప్ అనేటువంటిది సమాసమైనప్పుడు మాత్రమే త్వా ప్లేస్ లో వస్తుంది కాబట్టి. మీకు అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్? ప్రతి చోట ఎందుకని త్యా మాత్రమే ఇస్తున్నారు, లెప్ మాత్రమే ఇస్తున్నారు అంటే సమాసమైందని సూచించడానికి, అంతే. అదొక్కటే ఆ పదంతోటే సమాసం అవుతుంది అనుకోవద్దు. వేరే వాటితో సమాసం అయితే అలంకర్తం అన్నారు అనుకోండి, అక్కడ సమాసం అయిందా లేదా తెలియదు మనకి. అలం అలాగే ఉంది, కర్తం అలాగే ఉంది కదా అని చెప్పేసి అందుకని ఇట్లా ఇస్తున్నారు. అలాగని ఇది ఒక్క పదంతోటే అవుతుందని అనుకోకూడదు. ధాతువుతోటి, ధాతువుకి ముందు అలం ఉంటుంది, ధాతువు తర్వాత కృత్ ప్రత్యయం ఉన్నా ఓకే, తింగ్ ప్రత్యయం ఉన్నా ఓకే. తింగ్ ప్రత్యయం ఉన్నా అలంకరోతి అని వస్తుంది. అలం అకరోత్ అని చెప్పేసి భూతకణాలు వస్తుంది. ఓకే. అలంకృత్వ ఉదనం గతః. పర్యాప్తం ఇత్యర్థ. అంటే పర్యాప్తం అంటే పూర్తి, చాలినంత, ఆ, చాలినంత చేసి వెళ్ళాడు. చాలినంత ఓదనమును చాలినంత చేసి వెళ్ళాడు అని చెప్పేసి. అనుకరణం. ఈ అనుకరణం చ అనితిపరము, తర్వాత ఆదరానదరయో సదసతి, తర్వాత భూషణేలం ఇత్యాది త్రిసూత్రి స్వభావాత్ క్రీ విషయ. ఇవి సాధారణంగా నిజానికి గతి సమాసాలు కృ ధాతువుకి ముందే ఉండాలి అని రూల్ లేదనమాట. కానీ వాటిని బట్టి చూస్తే మాత్రం ఈ భూషణము అంటే అనేది ఆదరము అనాదరము అనేది చేయడమే కదా. అలాగే అనుకరణం అనేటువంటిది కూడా చేయడమే. కాబట్టి జనరల్ గా వీటి విషయంలో కృ అనే ధాతువుతోటే ఇవి, క్రూ ధాతువుతోటి పుట్టేటువంటి పదాలతోటే ఇవి కలుస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇత్యాది త్రిసూత్రి, ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా క్రూతోటి ఉంటాయి. కొన్ని క్రూతోటి వికల్పంగా ఉంటాయి, తర్వాత వస్తాయి. కొన్ని మాత్రం వేరే వేరే ధాతువుతోటి, హన్ ధాతువుతోటి అట్లా కొన్ని 2-3 వేరే ఉంటాయి అనమాట. ఎక్కువగా క్రూతోటి ఉంటాయి. ఇవి మూడు మాత్రం క్రూ అన్నటువంటి ధాతువుతోటే సెట్ అవుతాయని చెప్తున్నారు. అంతః అంతర్ అపరిగ్రహే. అలాగే అంతర్ అనేటువంటి ఒక అవ్యయం ఉంది, అది కూడా గతి అన్న పేరు వస్తుంది. ఎప్పుడంటే పరిగ్రహము
తీసుకోవడము అనే అర్థము లేకపోతే ఆ, అంతర్హత్య మధ్య హత్వ. ఇక్కడ అంతర్హత్య ఇది హనుధాతువుతో వస్తుంది. సాధారణంగా యుద్ధాల్లో ఆ, ఆ, యుద్ధం మధ్యలో చంపేసి కొంతమంది అది ప్రూవ్ చేయడానికి ఆ బాడీని తీసుకెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది ఆ బాడీని అక్కడే వదిలిపెడుతుంటారు. కాబట్టి ఎప్పుడైతే తీసుకువెళ్ళిపోతారో అప్పుడు ఈ అంతర్ అనేటువంటిది గతి సంజ్ఞకం కాదు. ఎప్పుడైతే అక్కడ వదిలిపెట్టేస్తారో అపరిగ్రహే, పరిగ్రహం కాకపోతే ఎప్పుడైతే అక్కడ ఆ, వదిలిపెట్టేస్తారో అప్పుడు అది గతి సంజ్ఞకం అవుతుంది. కాబట్టి అంతర్హత్య అంటే మధ్య హత్వ, మధ్యలో చంపి. అంతర్హత్య గతవః అంటే మధ్యలో చంపేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి. అపరిగ్రహే కిం, ఒకవేళ అతను ఆ బాడీని గనక తీసుకెళ్లేటట్లయితే అంతర్హత్వ గతః అంటే అతను ఆ బాడీని చంపి ఆ, లేదా కొట్టి ఆ బాడీని తీసుకువెళ్ళాడు అనడానికి అంతర్హత్వ గతః. హతం పరిగృహ్య, ఇక్కడ చంపేసి హతం పరిగృహ్య గతః ఇత్యర్థ. చంపిన వాడిని తీసుకుని వెళ్ళాడు అంటేనేమో సమాసము కాదు, తీసుకు వెళ్ళలేదు అంటే మాత్రం ఆ, సమాసం అవుతుంది, అది గతి సమాసం అవుతుంది. ఎందుకంటే అప్పుడు మాత్రమే అంతర్ అనేటువంటిది గతి అవుతుంది. తర్వాత కణే మనసి శ్రద్ధ ప్రతీఘాతే. కణే మనసి అనేటువంటిది కూడా ద్వివచనము. శ్రద్ధ ప్రతీఘాతే, ప్రతీఘాతము అంటే ఆ ఆ, ఇప్పుడు మనము ఏదన్నా తీవ్రమైన ఆకలితో ఉన్నప్పుడు ఆ ఆహార పదార్థం మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అది మన కడుపు నిండుగా ఉన్నప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. శ్రద్ధ ప్రతీఘాతము అంటే ఇంట్రెస్ట్ పోవడము. కాబట్టి ఇంట్రెస్ట్ పోయే వరకు ఏదైతే మనము విపరీతమైన శ్రద్ధతో తింటామో, కొంతమంది ఏదో అంటుంటారు కదా, అదేదో కరువాసినట్లుగా తిన్నాడు, లేకపోతే కక్కుర్తిలాగా తిన్నాడు అని చెప్పేసి, ఆ టైప్ అన్నమాట. అది సూచించడానికి శ్రద్ధా ప్రతీఘాతం. అది అయ్యే వరకు ఈ రకంగా తిన్నాడు, శ్రద్ధ పూర్తిగా ఆ కక్కుర్తిగా తిన్నాడు అనేటువంటిది. అటువంటి మాటలు ఏమన్నా చెప్పాలంటే కణే లేదా మనసి, కణే మనస్ అనేటువంటి పదాలు గతి సంజ్ఞకాలు అవుతాయి. కణే హత్య పయః పిబతి. పయః అంటే నీళ్లు కావచ్చు, పాలు కావచ్చు, జనరల్ గా నీళ్లు, బాగా దాహంతో ఉన్నాడు అనుకోండి. కణే హత్య, తనివి తీరా అంటాం కదా, వేరే కక్కుర్తి ఇటువంటి మాటలు కొద్దిగా నెగిటివ్ గా ఉన్న తనివి తీరా, తనివి తీరా నీళ్లు తాగాడు అనడానికి కణే హత్య, కణే హత్య అంటారు అనమాట. హన ధాతువుతోటి ఆ, హత్వ అని కాకుండా హత్య అవుతుంది సమాసమైనందుకు. కణే హత్య పయః పిబతి. మనోహత్య తనివి తీరా అనేటువంటిది అనమాట. మనోహత్య పయః పిబతి, మనోహత్య భోజనం ఖాదతి ఏమన్నా అటువంటిది. కణే శబ్ద సప్తమీ ప్రతిరూపక నిపాత అభిలాషాతిశయే వర్తతే. కణే అంటే మీకు కణ శబ్దానికి సప్తమి లాగా ఉంది. మనహ అనేటువంటిది అవ్యయం కాదు, అలం అవ్యయమే. కొన్ని అవ్యయాలు ఉన్నాయి, కొన్ని అవ్యయాలు కాదు. సత్తు అసత్తు కూడా అవ్యయాలు కాదు. అలాగే కణే అనేటువంటిది కణ శబ్దానికి సప్తమిలాగా కనిపిస్తుంది. అంటే సప్తమిలాగా కొన్ని విభక్తి ప్రతిరూపక అవ్యయాలు ఉంటాయన్నమాట. విభక్తి లాగా కనిపిస్తాయి కానీ అవి ఆ, నేరుగా ఈ 27 24 రూపాయలు ఉండేటువంటి సుబంతాలు కాదు, అది అవ్యయాలు మాత్రమే ఉంటాయి. అలా కొన్ని అవ్యయాలు ఉంటాయి. అలా ఆ, కణే హత్య అనేటువంటిది కణే శబ్ద సప్తమి ప్రతిరూపక, సప్తమి యొక్క ఆ, ఏది రెప్లికా లాగా కనిపించేటువంటి ఒక నిపాతము, అది కూడా ఒక అవ్యయమే. అభిలాషాతిశయే, అది కణే అనేటువంటిది ఆ, అతి అతిగా ఉండేటువంటి అభిలాషను సూచిస్తుంది. ఆ, వర్తతే. మనః శబ్ద అపి అత్ర ఏవ. మనఃశబ్దం కూడా ఇక్కడే ఈ విషయంలోనే మనం వాడాలి. కాబట్టి పురః అవ్యయం. అలాగే పురః అనేటువంటిది, పురం అనేటువంటిది మామూలుగా ఆ, నగరము అనే అర్థంలో ఉంది. దాన్ని కాకుండా పురః అంటే ఆ, అవ్యయం ఉంది ముందు అనేటువంటిది. ఆ, 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 మామూలుగా పురం అనేటువంటిది ఆ, నామపదం తీసుకోకుండా అవ్యయాన్ని ఆ, తీసుకోవాలి. అది అది గనక తీసుకుంటే పురస్కృత్య అవుతుంది. అంటే ముందుంచుకుని అని చెప్పేసి, దాన్ని ముందుంచుకుని. అస్తం చ, అస్తం అనేటువంటిది కూడా ఆ, ఆ, అస్తం ఇది మాంతం అవ్యయం. అస్త అనేటువంటిది వేరే పదం ఉన్నప్పటికీ ఇక్కడ అస్తం అనేటువంటిది అవ్యయమే తీసుకోవాలి. అస్తాచలం అని చెప్పేసి ఏదైతే అంటారో అది నామపదం, అది కాదనమాట. ఇక్కడ అస్తం అనేటువంటి అవ్యయము. అస్తం ఇది మాంతం, మకారము అంతములో ఉన్నటువంటి అవ్యయము గతి సంజ్ఞం స్యాత్. అస్తం గత్య, అస్తం గత్య అంటే ఆ, దానికి ఆ, అస్తం గత్య, అస్తం గత్య, అస్తమించడం అండి. అస్తం గత్య అంటే అస్తమించడం ఉండొచ్చు. అస్తమించడం అనేటువంటిది ఒక్క నిమిషం. అస్తం
అస్తంగత్య వీటికి అర్థాలు ఒకళ్ళు చెప్తారు కానివ్వండి, ఒక పుస్తకాల్లో రాస్తారు, వేరే అర్థంలో మళ్ళీ ఆ, వేరే అర్థాలు ఉంటాయి. ఆ, అస్తంగత్య అంటే తిరిగి వెళ్ళి అనే అర్థం ఇచ్చారు. అస్తంగత్య ఒక పుస్తకము, ఒక పుస్తకంలో నేను ఈ పుస్తకంలో చూస్తున్నాను, వేరే చాలా పుస్తకాల్లో అర్థాలు లేవు. ఇది మోతిలాల్ బనారసి దాస్ పుస్తకం వైయాకరణ సిద్ధాంత కౌముది సమాస ప్రకరణం అని ఉంది. దీంట్లో మాత్రం తిరిగి వెళ్ళి, అక్కడ హిందీ పుస్తకం, అది తెలుగుది కాదు. అస్తంగత్య ఉస్ ఓర్ జాకర్ అని ఇచ్చారు. మరలి వెళ్ళి, మరలి వెళ్ళి, అటువైపు వెళ్ళి అనేటువంటిది ఇచ్చారు. తర్వాత అస్తంగత్య అచ్చ గత్యర్థ గత్యర్థ వదేషు, గత్యర్థక ధాతువుల విషయంలోను. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనము ముందు మూడు ఏమో క్రూ ధాతువుకి వచ్చినాయి, తర్వాత రెండు హన్ ధాతువుకి వచ్చినాయి, తర్వాత మళ్ళీ పురహ అనేటువంటిది కణేమనసి అనేటువంటిది వేరు వేరు ధాతులు, కణేహత్య పయ పిబతి, అవి వేరు వేరుగా వచ్చినాయి. పురహ అనేటువంటిది మళ్ళీ క్రూ ధాతువుకి వచ్చింది. ఇక్కడ అస్తం కూడా ఆ, అస్తంచ అనేటువంటిది అస్తం గత్య గమ ధాతువుకి వచ్చింది. అచ్చ అనేటువంటిది అచ్చ అంటే అచ్చ స్వచ్ఛలో ఉండేది అచ్చనే అనమాట. సు ప్లస్ అచ్చ స్వచ్ఛ. అయితే అచ్చ అనేటువంటిది ఒక అవ్యయము. ఈ అవ్యయం కూడా గత్యర్థక ధాతువులు వద ధాతువుతోటి ఆ ఇది గతి సంజ్ఞకం అవుతుంది. కొన్ని చోట్లేమో ఈ అర్థంలో అవుతుంది అని చెప్తారు, కొన్ని చోట్ల ఈ ధాతువుతోటి అవుతుంది అంటారు. ఆ రకంగా ఉంటుంది అనమాట వ్యవస్థ. అప్పుడు మాత్రమే అది గతి సంజ్ఞకం అవుతుంది. ఆ, అవ్యయం ఇత్యేవ అచ్చగత్య అచ్చోద్య అభిముఖం గత్వా ఉక్త్వా చ ఇత్యర్థ. చాలా వాటికి ఇక్కడ అర్థాలు ఇచ్చారు. ఎక్కడైతే అర్థాలు ఆయనకి డౌటో అక్కడే ఆయన కూడా ఇవ్వలేదు, సిద్ధాంత కౌముదిలో కూడా. అచ్చగత్య, అచ్చగత్య గత్యర్థ అంటే గత్యర్థక ధాతువుల విషయంతో ఉంటుందన్నమాట. అచ్చగత్య అంటే ఎదురుగా వెళ్ళి, అభిముఖం గత్వా ఎదురుగా వెళ్ళి అని అర్థం అచ్చగత్య అంటే. అచ్చోద్య అంటే అభిముఖం ఉక్త్వా ముఖం మీదే చెప్పి, అచ్చోద్య అంటే ముఖం మీద చెప్పి, ఎదురుగా చెప్పి అని అర్థం అనమాట. ఇవన్నీ కూడా భాషలో ఉండేటువంటి సహజమైనటువంటి జాతీయాల టైపు. ఇత్యర్థ. అవ్యయం కిం జలం అచ్చం గచ్చతి. ఇక్కడ అచ్చం అనేటువంటి అవ్యయాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆ, అలా కాకుండా అచ్చం జలం గచ్చతి అంటే ఇక్కడ అచ్చం అవ్యయం కాదు. దీంట్లో కూడా అచ్చ అనేటువంటిది అవ్యయం. పూర్వ అవ్యయం దగ్గర నుంచి అవ్యయం అనేటువంటిది అనువృత్తి అవుతుంది అనమాట. అచ్చ అనేటువంటిది ఏదైతే ఇక్కడ అచ్చం అనేటువంటిది ఉందో అది అవ్యయం కాదు, అది స్వచ్ఛమైనటువంటి అర్థంలో ఉంటుంది. ఆ, జలం అచ్చం గచ్చతి అంటే స్వచ్ఛమైన జలంలోకి ప్రవేశిస్తున్నాడు అని అర్థం, లేదా స్వచ్ఛమైన జలము ప్రవేశిస్తుంది, వెళుతూ ఉంది అని అర్థం, ప్రవహిస్తుంది అని అర్థం. జలంగా గచ్చతి అంటే దాన్ని ద్వితీయాలోకి తీసుకుని జలంలోకి ప్రవేశిస్తున్నాడు అని కూడా అనుకోవచ్చు. తర్వాత అధహ, పూర్ణమదహ పూర్ణమిదం అంటారు కదా. ఆ, అధహ అధహ అనుపదేశే. కాబట్టి అనుపదేశే ఏదైనా ఇంకొకటికి చెప్పడము అనే అర్థం కానప్పుడు అధహ అనేటువంటిది గతి సంజ్ఞకం అవుతుంది. అధఃకృత్య, అధహ అంటే సాధారణంగా అది అనే అర్థమే ఉంటుంది, లేదా ఇది అనేటువంటిది కూడా. నిజానికి అధహ అంటే ఇది అనే ఉంది, అది అని ఉంది, ఎక్కువగా అది అన్న అర్థాన్ని వాడతారు. అధఃకృత్య, అధఃకృతం అంటే అది చేసి, అది చేయబడింది అని చెప్పేసి అధఃకృత్య అధఃకృతం అనమాట. పరం ప్రతి ఉపదేశే, అది చేసి అది చేసి అని చెప్పేసి వేరే ఇన్ఫర్మేషన్ కింద చెప్తూ ఉంటే అది ఓకే. వేరే వాళ్ళకి గనక చెబుతూ ఉన్నప్పుడు అది మళ్ళీ గతి సంజ్ఞకం కాదు. ఇటువంటి కండిషన్స్ ఉంటాయి. పరం సార్ ప్రతి చెప్పండి. అధ షష్టమోధ్యాయ అలా అంటూ ఉంటారు కదా. ఆ, అథ థకారం అది. ఆహా, అది వేరే ఇది వేరే. ఓకే ఇది పూర్ణమదః పూర్ణమిదంలోది. ఇది ఓకే అండి. పూర్ణమదః అధస్ అనేటువంటిది అనమాట. ఇది అది అథ అనేటువంటిది మంగళార్థంలోను అధికారార్థంలోను అట్లా ప్రయోగిస్తారు. మరి అథ అంటే అది అథోలోకాలు ఆరంభార్థం. చెప్పండి. మరి అథోలోకాలు అంటారు కదా, అది వేరా అండి మళ్ళీ? అది అది అధహ, అధస్ అనేటువంటి శబ్దం. అక్కడ అధస్, ఇప్పుడు మీరు చూడండి, అధస్ అనేటువంటి దాంట్లో ద అల్ప ప్రాణం ఉంది. ఆ, ఇక్కడ ఏదైతే ఉన్నదో ఆ విషయంలో మనం అనుకుంటున్న మూడు పదాల విషయంలోనూ ఆ ఒకటే కామన్, మిగిలిన అక్షరాలు అన్నీ వేరు. ఇక్కడ అధస్ అన్నప్పుడు ద అల్ప ప్రాణం, అవునండి. అధస్ అధహ అన్నప్పుడు ధ మహాప్రాణము, అథ అన్నప్పుడు అసలు ఇది దానే కాదు థా. అది ఆ పక్కన విసర్గ ఉండడంలో అది ధా కింద అది ఇప్పుడు చూసాక అర్థమైందండి.
అది దా ఇప్పుడు అంటే అటువంటి అందుకని ఇప్పుడు తా విషయంలోనూ మనం నాగరి లిపిని ఫాలో కావాలి. తెలుగులో చాలా అంటే ప్రామాణిక పుస్తకాల్లో కూడా ఒక పొట్ల చుక్క పెట్టాల్సిన చోట పుట్టరు, కొన్ని చోట్ల పెట్టేస్తుంటారు అనమాట. ఇప్పుడు అర్థ ఉంది. అథోలోకంలో అయితే ఇప్పుడు అథోలోకంలో అక్కడ పొట్టలో చుక్కుంటుందా అండి దాకి ఉండకూడదు, ఉండకూడదు దానికి. ఉండకూడదు, ఓకే. ఉండకూడదు. అధోలోకం అది. ఆ అథ అధోలోకం, అధోలోకం తృతీయోధ్య కాదు. ఏది తృతీయోధ్య హ్మ్? అథ తృతీయోధ్యాయ, అది పొట్టలో అది పొట్ల చుక్క చుక్కుండాలి. ఉంటుంది. అది పొట్ల చుక్క. ఓకే, అర్థమైంది. అట్లాగే అర్థ అని ఉందనుకోండి. అర్ధ, ఇంతకుముందు మనం సూత్రం చూసాం, అర్ధన్ అవును. నపుంసకం అని. అక్కడ పొట్ల చుక్క లేకపోతేనే అది సగం అన్న అర్థం. అర్థ అని ఉందనుకోండి, దానికి 3 అర్థాలు ఉంటాయి: మీనింగ్, ఎకానమీ, మీనింగ్, పర్పస్. ఎకానమీ, పర్పస్. పర్పస్. అవును. కాబట్టి అది పొట్ల చుక్కుంటే. కాబట్టి అవన్నీ తెలుగు లిపి కంటే కూడా అటువంటి విషయాల్లో ఇప్పుడు ఇక్కడే ఉంది కదా, అథ సిద్ధాంత కౌముద్యం అని చెప్పేసి, ఇది థా ఆ, అను. ఉమ్. సార్ కాబట్టి ఇక్కడ ఎందుకంటే లాస్ట్ లో ఉమ్, అధ అధ కృత్వ అనుంది, అదేమో సమాసం కాదు. ఉమ్. ఎందుకు అంటే కృత్ చెప్తున్నాడు, ఆ, ఆ పనిని చేసి అనుపదేశే అన్నమాట. ఉపదేశము ఇంకొకడికి చెప్పే విషయంలో అది సమాసం కాదు. ఆ, ఇంకొకటి చెబుతూ ఉంటే ఉపదేశము అంటే ఒకడి ఇంకొకడికి చెప్పేది కదా. అంటే ఇలా చేయి అని చెప్పడం అనమాట. ఇలా ఉమ్, చేయి అని ఆర్డర్ ఇవ్వడము. ఆర్డర్ అలా అలా నేరుగా ఉపదేశం ఇస్తుంటే అది సమాసం కాదు. ఉమ్, అలా చేశాడు, ఇలా చేశాడు అని అనుకునేది అది ఉమ్, ఉపదేశం కాదు కదా. వేరే అవును. మామూలుగా మాట్లాడుతున్నాడు అంతే. ఉమ్, ఉపదేశము అంటే నేరుగా అక్కడ సందేశం ఇవ్వడం అనమాట ఎదుటి ఓకే. వ్యక్తి. అలా అనుపదేశే, ఉపదేశార్థంలో అది గతి సంజ్ఞకం కాదు. ఉపదేశము కాకపోతేనే అది గతి సంజ్ఞకం అవుతుంది. ఉపదేశం కానప్పుడు అంటే అలా చేశాడు, అలా చేసి ఇలా చేశాడు అని చెప్పేసి మాట్లాడుకోవడం అనమాట. అది నేరుగా అలా చేసి ఇలా అంటే థర్డ్ పర్సన్. ఉపదేశం అంటే సెకండ్ పర్సన్, అలా తీసుకోవచ్చు. ఉపదేశం అంటే నేరుగా గనక చెబుతూ ఉంటే సెకండ్ పర్సన్ కి చెప్తున్నట్టు. ఆ థర్డ్ పర్సన్ గురించి చెప్పినప్పుడు అది ఉపదేశం కాదు కదా. అప్పుడు అధఃకృత్వ అధఃకృతం అవుతుంది. అప్పుడు మాత్రమే దానికి గతి అన్న పేరు వస్తుంది. అప్పుడు మాత్రమే అధఃకృత్య అధఃకృత్య అని చెప్పేసి సమాసం అవుతుంది. ఎప్పుడైతే నేరుగా చెప్తున్నారో అధఃకృత్వ గచ్చ, అది చేసి వెళ్ళు అని చెప్పేసి అన్నమాట. అక్కడ సమాసం కాదు, అధఃకృత్వ అని చెప్పేసి. పరంప్రతి ఉపదేశే ప్రత్యుదాహరణం. పరంప్రతి ఉపదేశే ఇంకొకడికి గనక చెప్పడం, ఉపదేశం నేరుగా చెప్పడం అనేటువంటి చేస్తే మాత్రం సమాసం అవుతుందా కాదా? అవ్వదు. అవ్వదు. అప్పుడు అధఃకృత్వ అవుతుంది. అది పరంప్రతి ఉపదేశం అనమాట. ఉపదేశము, ఉద్దేశము అనేటువంటివి నేరుగా ఇంకొకటికి చెప్పేవి. సార్, ఆ, ఇక్కడ అధః కృత్యలో అది 2 పదాలు అధఃకి కృత్యకి సుప్లోపం జరగదా? అది దాని పదము మూలంలోనే సకారం ఉంది. మ్మ్. ఓకే. మూలమే అధస్ అది. ఇప్పుడు మీకు ఆ, రామ అనేది ప్రథమైక వచనం, ప్రాతిపదికం ఏంటి? అదస్. రామః. రామః ప్రథమైక ఆ, వచనం, ప్రాతిపదికము రామ. రామ. అవును. ఆ, ఇది అధస్ అనేటువంటిది అది నపుంసకలింగం. ఓకే. నపుంసకలింగంలో అలా ఉంటుంది, పుల్లింగంలోను స్త్రీలింగంలోను అసౌ అవుతుంది అది. ఆ, ఆ ప్రాతిపదికమే అధస్ అనమాట. దానికి విసర్గ వస్తుంది, సకారము. సకారానికి విసర్గ వస్తుంది అంతే. ఓకే. పక్కన కకారం ఉంటే. అదే ఆ, కనుక మృదు వ్యంజనం ఉంటే రేపగానే ఉంటుంది. అటువంటివన్నీ మార్పులు జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడ సకారమే అది. ఓకే. ఇప్పుడు మనహ అని ఉంది. మనహకి ప్రాతిపదికం ఏంటి? మనస్సు అండి. మనస్సు అని తీసుకుంటాం. మనస్సు అని. మనస్సు. అందుకనే మీరు ఏదన్నా సమాసంలో చూసినప్పుడు ఇప్పుడు మనోగతి అంటాము, మనగతి అన్నాం కదా. మనోగతి. అవును. ఎందుకని? అక్కడ మనస్సు అనేటువంటిదే ఉంది. మనోగతి అనేటువంటిది సమస్త పదమా కాదా? సమస్త అవును. పదం. అయినప్పటికీ ఎందుకని వచ్చింది? అక్కడ సకారం దానికి ఒరిజినల్ గా ఉందన్నమాట. అట్లాగా ఓకే. ఇక్కడ కకారం ఉంది కాబట్టి అధఃకృత్వ ఉంది. తిరహ, ఇవన్నీ కూడా చాలా వరకు తిరస్సు, మనస్సు, నమస్సు, ఇవన్నీ కూడా సకారాంతాలే. తిరహ అంతర్ధౌ. అంతర్ధము అంటే అంతర్ధి. అంతర్ధి అన్నదానికి సప్తమి అంతర్ధౌ అనమాట. అంతర్ధి విషయంలో అంతర్ధి అంటే అడ్డంకు, అడ్డంకి. అడ్డంకి అని చెప్పేసి ఒక మధ్యలో ఒక ఒక తెర లాంటిది, ఒక అడ్డు అంతర్ధి అంటే. కాబట్టి కనపడకుండా ఉంచేటువంటి ఒక ఆ, అడ్డు అన్నమాట. కాబట్టి తిరోభూయ అంటే కనపడకుండా పోయాడు అని చెప్పేసి. సాధారణంగా ఆ, దేవతలు ప్రత్యక్షమై మళ్ళీ
ఆ, తిరో ఆ, 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 తిరోభూతుడయ్యాడు అని చెప్పేసి అంటారు. తిరోభూతుడయ్యాడు అంటే కనపడకుండా వెళ్ళాడు అని చెప్పేసి ఆ అర్థంలో మాత్రమే. అదే నెగేట్ చేస్తున్నాడు అనే అర్థంలో కాదు, అది కూడా వస్తుంది ఎట్లాగూ. ఆ, ఆ, తిరో అంతర్ధౌ అంతర్ధౌ విషయంలో తిరోభూయ అని చెప్పేసి. కాబట్టి ఆ, 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 తర్వాత విభాష క్రుయి. ఆ, ఇది ఇది క్రూ ధాతువుతోటి తిరహ అనేటువంటిది ఆ, ఏది ఇక్కడ అంతర్ధ్యార్థం కాదు, నెగేట్ చేయడము, తిరస్కరించి అని చెప్పేసి అంటాం కదా, ఆ అర్థం అనమాట. ఆ కృ అన్నటువంటి ధాతువుతోటి వికల్పముగా గతి సంజ్ఞకం అవుతుంది. గతి సంజ్ఞకం అయినప్పుడు మాత్రమే గతి సమాసం జరుగుతుంది. ఎప్పుడైతే దానికి గతి అన్న పేరు లేదో సమాసం జరిగేటువంటి అవకాశం లేదనమాట. కాబట్టి తిరస్కృత్య, తిరస్కృత్య. అక్కడ తిరస్కృత్య అనేటువంటిది ఇక్కడ చూడండి, అధఃకృత్య అన్నప్పుడు ఇక్కడ మీకు ఆ, విసర్గ గాని జిహ్వమూల్యం గాని అక్కడ వికల్పంగా ఉంటుంది. ఎప్పుడు కూడా జిహ్వమూల్యం వికల్పంగానే వస్తుంది. ఇప్పుడు అంతఃకరణము అనొచ్చు, అంతఃకరణము అనొచ్చు అనమాట. అలాగూ ఆ, ఇక్కడ తిరస్ విషయంలో ఏంటంటే తిరస్సు అన్యతరస్యాం అని చెప్పేసి ఒక సూత్రం ఉందన్నమాట. దాంతో సకారం కూడా వస్తుంది. ఆ, తిరస్సు అన్యతరస్యాం అని చెప్పేసి దాంతో సకారం కూడా వస్తుంది. తిరస్కరోతి అని కూడా ఉంటుంది, తిరస్కరోతి జిహ్వామూల్యం కూడా ఉంటుంది, తిరస్కరోతి అని కూడా ఉంటుంది అన్నమాట. అట్లా 3 రూపాలు ఉంటాయి, అందుకని అవి ఇచ్చారు. ఏమండి? కాబట్టి ఆ, తిరస్కృత్య అంటే తిరస్కృత్య, తిరహ కృత్వ. ఇది ఇక్కడ వికల్పముగా క్రూధాతువు విషయంలో వికల్పముగా గతి సంజ్ఞకం అవుతుంది. ఇక్కడ తిరహకృత్వ అనేటువంటిది సమాసం కాలేదు. ఎందుకు కాలేదు అంటే అక్కడ గతి సంజ్ఞకం కాలేదు. ఎప్పుడైతే గతి సంజ్ఞకం కాని పక్షంలో సమాసం కాదు కాబట్టి తిరహకృత్వ అని వస్తుంది. లేదంటే తిరస్కృత్య, తిరస్కృత్య వస్తుంది అట్లాగనమాట. ఏమండి? తిరస్కృత్య అని కూడా వస్తుంది, కానీ సమాసం అయింది అని మనకు తెలియాలి. ఈ విభాష కృయి 2 సూత్రాలు ఉన్నాయండి, 1498, అవును, 1472. అవును. ఇక్కడ విభాషా క్రియ అనేటువంటిది ఆ, ఆ, ఇక్కడ తిరహ విషయంలో చెప్పబడింది, కానీ తర్వాత అంతా కూడా అనువృత్తి అవుతుంది. ఇక్కడ ఆ, ఆ, ఈ విభాషా క్రియ అంటే కృ అనేటువంటి ధాతువు పరంగా ఉన్నప్పుడు ఆయా శబ్దాలు ఏవైతే చెప్పారో అవి వికల్పముగా గతి సంజ్ఞకాలు అవుతాయి అని చెప్పేసి. వికల్పముగా గతి సంజ్ఞకాలు అవుతాయి క్రూధాతు పరంగా ఉన్నప్పుడు అని చెప్పడం ఈ విభాషాక్రియ విషయం. ఇక తర్వాత విభాషాక్రియ విషయము ఆ, ఆ, అది సప్తమి విభక్తి. ఏది తర్వాత రెండో విభాష కృయి. సప్తమి విభక్తి ఏంటి? క్రియ సప్త అనేటువంటిది క్రియ అనేటువంటిది 2 చోట్ల సప్తమినే. ఎక్కడ ఓకే, కానీ మనకి దీంట్లో వచ్చిందా విభాష? సప్తమి విభక్తిలో లాస్ట్ సూత్రంగా ఇచ్చారు సిద్ధాంత కౌముదిలో. సప్తమి విభక్తిలో లాస్ట్ సూత్రమా? ఏది అవునండి. సమాసం అంటున్నారా? విభక్తిలో కారక ప్రకరణం ఆహా. అక్కడ ఇచ్చారు. విభాషాక్రియ సప్తమి విభక్తి విభాష క్రియ మాకు ఎగ్జామ్ లో కూడా ఇచ్చారండి ఇది. విభాషా క్రియ 1498 అండి అది. అచ్చచ్చచ్చా, అది కర్మ ప్రవచనయానికి సంబంధించింది. ఇది ఆ, గతికి సంబంధించింది, ఆ, అది కర్మ ప్రవచనయానికి సంబంధించింది. ఓకే. కర్మ ప్రవచనయము ఇప్పుడు మీకు ఇది మనం చూస్తున్నది, ఇది గతి సంజ్ఞకం. అవునండి. కర్మ ప్రవచనయం సప్తమి విభక్తి కాదు, అక్కడ ఇదే ప్రకరణం అనమాట. ఇదే దీంట్లోనే వస్తుంది. ఇప్పుడు చూడండి 1472, అది 1498. కానీ ఇది మాత్రం మాకు సిద్ధాంత కౌముదిలో కారక ప్రకరణం క్రింద అదే. సప్తమిలో అధి ఇచ్చారు అది. అధి అనేటువంటిది కర్మ ప్రవచనం ఏమవుతుంది? యస్మాద్ అధికం యస్య చ ఈశ్వర వచనం తత్ర సప్తమి అనేటువంటిది. యస్మాద్ అధికం యస్య చ ఈశ్వర వచనం అధిర్ ఈశ్వరే అన్నటువంటి సూత్రంతో కర్మ ప్రవచనం వస్తుంది. దానికి అక్కడ సప్తమి వస్తుంది. యస్మాద్ అధికం యస్య చ ఈశ్వర వచనం తత్ర సప్తమి అనేటువంటిది. దానికి స్వస్వామి భావాది ఇదిగోండి, అధిర్ ఈశ్వరే తోటి అది కర్మ ప్రవచనం అయింది. కాబట్టి అది వికల్పైన కర్మ ప్రవచనీయ సంజ్ఞ. సో అదనమాట, అధి అనేటువంటిది కర్మ ప్రవచనీయం వికల్పంగా అవుతుంది. ఆ, ఎందుకంటే అధికరోతి, అధి అనేటువంటిది క్రూ ధాతువుతోటి వికల్పముగా కర్మ ప్రవచనీయం అవుతుంది అనేటువంటి చెప్పేది ఆ సూత్రం. అంటే
ఆ, ఇక్కడ అది కర్మ ప్రవచని యుక్తే ద్వితీయ అని బాధించడానికని ఇది ఇది కాదు కర్మ ప్రవచన యుక్త ద్వితీయాన్ని భావించేది ఆ, యస్మాదధికం యస్య చేశ్వరవచనం తత్ర సప్తమి. యస్మాదధికం యస్య చేశ్వరవచనం తత్ర సప్తమి అని చెప్పేసి వస్తుందన్నమాట. యస్మాదధికం యస్య చేశ్వరవచనం తత్ర సప్తమి అనేటువంటిది కర్మ ప్రవచన యుక్త ద్వితీయాన్ని బాధిస్తుంది. అందుకని ఇక్కడ మీరు చూడండి, యస్మాద్ అధికం యస్య చేశ్వర వచనం, దీనికి మీకు ఏది ఉంటుంది? ఆ, ఆ, అది భూవిరామ్. ఆ, అధిభూవి రామ, అధిరామే భూహు అని చెప్పేసి. ఇక్కడ అధి అనేటువంటిది అధిరీశ్వరే అన్న దాంతో కర్మ ప్రవచనమైంది. ఇక్కడ ద్వితీయ అంటే అది అక్కడ కర్మ ప్రవచనీయ వస్తే సప్తమి విభక్తి విధించమని ఆ సూత్రం. ఏది? అది యస్మాద్ అధికం యశ్వేశ్వర వచనం. అవును. అవునండి. క్రూధాతు తోటి పాటు చూసినప్పుడు చూస్తే అది వికల్పముగా కర్మ ప్రయోజనమైనటువంటిది విభాషాక్రియ. ఉమ్. క్రూధాతు విషయంలో వికల్పముగా కర్మ ప్రవచనీయము అనేటువంటిది విభాషాక్రియ. దానికి కొద్దిగా స్వామి ఇది అర్థస్య నిర్దేశార్థం ప్రయుక్త అధీతి శబ్ద క్రూధాతో యోగే వికల్పేన కర్మ ప్రవచనీయ సంజ్ఞక. అక్కడ స్వరంలో చిన్న తేడా ఉంటుంది అంతే. ఇప్పుడు కాబట్టి ఇక్కడ మీరు అవ్యయీ భావశ్చ కూడా 2 చోట్ల వస్తుందని చెప్పారు చూడండి, ఆ రకంగా ఉంది ఇది. అవ్యయీ భావశ్చన, అవ్యయీ భావశ్చ సూత్రము. అవ్యయీ భావ, అట్లా చాలా సూత్రాలు ఉంటాయి. అదే ఇప్పుడు ఇప్పుడు మీకు బహుళం ఛందసి, అంటే ఇవన్నీ నెమ్మదిగా అలవాటు అవుతున్నాయి. యాక్చువల్లీ ఇంతకు ముందు ఒకే రకమైన బహుళం సూత్రం. ఛందసి అనేటువంటివి ఎన్ని ఉన్నాయి చూడండి. ఏదండి? బహుళం ఛందసి 1 ఓకే. 2 3 4 5 6 ఉన్నాయి. అలాగనమాట ఉంటాయి. అది ఆ కాంటాక్ట్ ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ బహుళం ఛందస్సి మనకు వస్తుందండి ఎక్కడ? లేదు, ఎందుకంటే అసలు ఇప్పుడు ఉన్న విషయాలే అర్థం కావట్లేదు. ఇవి లౌకిక విషయాలు. ఇవి ఛందస్సు అంటే వేదం అనమాట. ఓకే. వేదానికి సంబంధించి ఇది వికల్పముగా వస్తుంది అని చెప్పేది. సిద్ధాంత కౌముదిలో లాస్ట్ లో పెట్టేశారు అవన్నీ కూడా. ఆ, ఆ, లౌకిక వ్యాకరణమే ఇంత కాంప్లికేటెడ్ ఉంది కదండి. ఇంకా మళ్ళీ అది ఛందసి అనేటువంటిది వేదములో అని అర్థం అనమాట. బహుళం ఛందస్సి అండి అది. ఆ, వేదములో ఈ రూల్ బహుళంగా అప్లై అవుతుంది. అంటే ఒక చోట అప్లై అవుతుంది, ఒక చోట అప్లై కాదు, ఒక చోట వేరేగా అప్లై అవుతుంది. అలాగుంటుంది అనమాట. చాలా రూల్స్ అట్లా ఉంటాయి వేదం విషయంలో. ఒక విభక్తి బదులు ఇంకో విభక్తి వస్తుంది, ఒక ప్రత్యయం బదులు ఇంకో ప్రత్యయం వస్తుంది, అటువంటివి ఉంటాయి. వ్యాఖ్యానంతో తెలుసుకోవాలి వాటి. ఛందస్ అనేటువంటిది ఉన్నది అర్థం చేసుకోవడానికి, లౌకిక వ్యాకరణం మనం ప్రయోగించడానికి అట్లా. ఓకే. తర్వాత ఉపాజే అన్వాజే. ఉపాజే అన్వాజే అనేటువంటిది కూడా క్రూ ధాతువుతోటి వికల్పముగా గతి సంజ్ఞకం అవుతుంది. ఏతౌ క్రుయి వా గతి సంజ్ఞో స్తః. ఉపాజే కృత్వ, ఉపాజే కృత్య, ఉపాజే కృత్వ. ఉపాజే కృత్వ అనేటువంటి సమాసం కాకపోతే అన్వాజే కృత్య, అన్వాజే కృత్వ. దుర్బలస్య బలమాధాయ ఇత్యర్థః. వాణ్ణి బలవంతుణ్ణి చేసి, అందుకు సమర్థుణ్ణి చేసి అనడానికి ఉపాజే కృత్య ప్రేషితవాన్, అన్వాజే కృత్య ప్రేషితవాన్ అన్నట్లుగా ఆ పదాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఉపాజే కృత్య వాటికి బలోపేతము చేసి అని చెప్పేసి అంటారు కదా, ఆ టైపు. దుర్బలస్య బలం ఆదాయ ఇత్యర్థ. సాక్షాత్ ప్రభృతినిచ. ప్రభృతి అనేటువంటిది కూడా ఆది అన్నట్లుగా అనమాట. అదొక గణము. ఈ గణములోనే నమస్సు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఆ గణంలో ఉండేటువంటి పదాలన్నీ కూడా గతి సంజ్ఞకాలు. క్రుయి వా గతి సంజ్ఞాని స్యుహు. క్రు అనేటువంటి ధాతువుతో వికల్పముగా అవి గతి సంజ్ఞకాలు అవుతాయి. చ్వ్యర్థే ఇది వాచ్యం. చ్వ్యర్థే అంటే చ్వి ప్రత్యయము ఏ అర్థంలో అయితే వస్తుందో ఆ అర్థంలో ఈ సాక్షాత్ ప్రభృతిని, సాక్షాత్ ప్రభృతి అనేటువంటిది గణపాఠం అన్నమాట. ఆ సాక్షాత్ ప్రభృతిని అన్న గణంలో ఉన్నటువంటి పదాలన్నీ కూడా చ్వ్యర్థములో ఉంటాయి. చ్వ్యర్థము అంటే అది కానిది అలా కావడము అనేటువంటిది. సాక్షాత్ ప్రభృతి ఇది. సాక్షాత్కృత్య, మిథ్యాకృత్య, చింతాకృత్య, భద్రాకృత్య, రోచనాకృత్య ఇలా ఉంటుంది. దీంట్లో నమస్కృత్య, ప్రాదుఃకృత్య, ప్రథమనే కృత్య, ఆవిష్కృత్య, ఆవిష్కృత్య అంటారు కదా, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నది కనుక. కాబట్టి సాక్షాత్ ప్రభృతినిచ క్రుయి వాగతి సంజ్ఞాని స్యుహు. చ్వ్యర్థే ఇది వాచ్యం. చ్వ్యర్థము అంటే చ్వి యొక్క అర్థము. చ్వి అనేటువంటిది అది కానిది అలా కావడం. చ్వి అనేటువంటిది ద్రవీభవము, ఘనీభవనము అని అలా గుర్తుపెట్టుకోండి అనమాట.
ఘనీభావము ద్రవీభావం అంటే ద్రవం కానిది ద్రవం కావడం. ఆ, నమస్కృత్యకి అలా రాదు కదా సార్ చ్వి అర్థంలో. నమస్సు కానటువంటిది నమస్సు చేస్తున్నాడు అన్నట్లుగా వస్తుంది అట్లా. ఓకే. ఆ, ఆ, అన్ని కూడా సాక్షాత్కృత్య అంటే ఆ సాక్షాత్తు లేనటువంటి వాడు సాక్షాత్ అయ్యాడని అట్లా. సార్ చెప్పండి. సాక్ష సాక్షాత్కారం అని ఏదో అంటారు, అది వేరు ఇది వేరా? ఇదే సాక్షాత్కారము అనేటువంటి దాంట్లో ఎన్ని పదాలు ఉన్నాయి? ఒక పదం ఉందా, రెండు పదాలు ఉన్నాయా? సాక్షాత్ ఆకారం అన్నా? కాదు కాదు కాదు. నాకు తెలీదు. సాక్షాత్కారం అనేటువంటిది ఒకటే పదం అయితే అది సమస్త పదం. దానిలో సమాసం జరిగింది. దేనికి సమాసం జరిగింది అంటే సాక్షాత్ అన్న ఒక నామపదంతో కారము అనేటువంటి నామపదానికి సమాసం జరిగింది. సాక్షాత్కి కారానికి ఎలా సమాసం జరిగింది? ఇప్పుడు పఠకారం ఇంకో ధనకారం అని మనం అనం కదా. ఎలా సమాసం జరిగింది అంటే ఇదే సూత్రంతో అనమాట. సాక్షాత్ ప్రభృతిని చ అనే దాంట్లో సాక్షాత్ అనేటువంటి దానికి గతి అన్న పేరు వచ్చింది. అందుకని గతి అనేటువంటిది నేరుగా ధాతువుతోటి ధాతువును కలిగినటువంటి కృదంతం కావచ్చు, తింగంతం కావచ్చు, దానికి ముందు వచ్చి దానికి తింగంతమైతేనేమో దానికి ముందు వెళ్ళి కూర్చుంటుంది, సువంతమైతే దానితోటి గతి సమాసం అవుతుంది. ఇది సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సాక్షాత్ కరోతి, సాక్షాత్కార. కారహ అంటే కృధాతువుకే వేరే ఘై అనేటువంటి కృత్ప్రత్యయం అనమాట. అలా వస్తుంది. సాక్షాత్కారము అని తెలుగులో అంటాము, సాక్షాత్కార సంస్కృతంలో. సాక్షాత్కృత్య. సాక్షాత్కృత్య ఇక్కడ త్వానే ఎందుకు చూపిస్తున్నారు అంటే వాటన్నిటిలో కూడా తేడా తెలియదు కాబట్టి. సాక్షాత్కృత్వ అంటే సమాసమైనప్పుడు మాత్రమే సాక్షాత్కృత్య అయింది. సాక్షాత్కృత్వ ఎందుకైందంటే కృధాతువుతోటి వికల్పముగానే అది గతి సంజ్ఞకం అవుతుంది. అది అక్కడ చెప్తుంది. కృయి వా గతి సంజ్ఞాని స్యుహు. కృధాతువు పరంగా ఉంటే వికల్పముగా గతి సంజ్ఞకం అవుతుంది. ఎప్పుడైతే గతి సంజ్ఞకం కాదో గతి సమాసం అయ్యే అవకాశం లేదు. గతి అన్న పేరుంటేనే గతి సమాసం అవుతుంది. గతి అన్న పేరు లేని దానికి గతి సమాసం కాదు. అందుకనే గతి అన్న పేరు దేనికి ఉంది అన్న సూత్రాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇవేవి సమాస విధాయక సూత్రాలు కాదు, గతి సంజ్ఞా విధాయక సూత్రాలు. సాక్షాత్కృత్వ. లవణం కృత్య. లవణం కృత్వ కొద్దిగా ఉప్పు కలిపి అనేటువంటిది. అప్పుడు ఉప్పు తక్కువగా ఉంది, ఉప్పు కలపడం. లవణం కృత్య లవణం కృత్వ. మాంతత్వం నిపాతనాథ్. లవణం అంటే నిజానికి ప్రాతిపదికము లవణా కదా. మరి లవణం ఎలా చేశారు అంటే అట్లా నిపాతనం చేశారు. అది దాన్ని అలాగే తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ సాక్షాత్కృత్య అంటే చ్వి అర్థంలో అంటే సాక్షాత్కరించినది, సాక్షాత్కరించింది అని. సమాసము లేనప్పుడు జస్ట్ సాక్షాత్కరించింది అని తీసుకోవాలా? సమాసం ఉన్నప్పుడు సాక్షాత్కరించినది అని. సమాసం ఉన్నప్పుడు అంతకు ముందు లేనటువంటిది ఇప్పుడు సాక్షాత్ అయింది అని చెప్పేసి. అవును, సమాసం లేనప్పుడు ఎలాగ అర్థం సాక్షాత్తు అయినది అని చెప్పేసి. అంతే. సాక్షాత్తు అయినది అలాగ. అంతకు ముందు కానిది అయినది అని కాకుండా సాక్షాత్తు అయినది. సాక్షాత్ తత్కార్యం సాక్షాత్ కృత్వ. ఆ పనిని సాక్షాత్తుగా చేసి అని చెప్పేసి సాక్షాత్కృత్య అంటే మాత్రం భగవంతం సాక్షాత్కృత్య, భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకుని అని చెప్పేసి. సాక్షాత్తు అనేది మనం విడిగా ఏదైతే సాక్షాత్తు ఆయనే దిగొచ్చాడు అని ఎప్పుడైతే సాక్షాత్తు ఆయనే వచ్చాడు అన్నప్పుడు అక్కడ సాక్షాత్తు అనేటువంటిది వేరే అర్థంలో వస్తుంది. అది సమాసం లేనప్పుడు. భగవంతుణ్ణి సాక్షాత్కరించాడు అన్నప్పుడు చ్వి-అర్థం. అట్లా అని అత్యాధానే ఉరసి మనసి. ఉరస్ మనస్ అనేటువంటి శబ్దాలు కూడా అత్యాధానము అంటే ఇక్కడ అర్థం చెప్తారు. అత్యాధానం ఉపశ్లేషణం. అత్యాధానం అంటే శరీరానికి దగ్గరగా తీసుకోవడం. అయితే శరీరానికి దగ్గరగా తీసుకోవడం అనే అర్థం ఉపయోగించకుండా ఉరస్సు అంటే నిజానికి ఛాతీనే. ఉరస్సు అలాగే మనస్సు అనేటువంటివి శరీరానికి లిటరల్ గా దగ్గర తీసుకోవడం అనే అర్థము లేనప్పుడు గతి సంజ్ఞకాలు అవుతాయి. కాబట్టి ఉరసి కృత్య ఉరసి కృత్వ. అభ్యుపగత్య. మీరు చెప్పింది నేను మనసులో పెట్టుకుంటానంటారు కదా, అదనమాట. మనసులో పెట్టుకోవడము. అలాగే నేను గుండెల్లో దాచుకుంటానంటారు. నేను గుండెలో దాచుకుంటాను అంటే గుండెలో దాచుకుంటానంటే ఏదో లిటరల్ గాని కాదు కదా. గుండెలో పెట్టుకుని పూజించాడు అటువంటివి అనమాట ఆ పదాలు. ఉరసి కృత్య అంటే అర్థం చేసుకుని అని చెప్పేసి అర్థం. ఉరసి కృత్య ఉరసి కృత్వ. క్రూధాతువుతోటి వికల్పముగా. ఇది సాక్షాత్ ప్రవృత్తి గణం కాదు. అది అనత్యాధానే అని చెప్పేసి అన్నారు. లిటరల్ గా ఫిజికల్ గా మీరు ఉరస్సుకు తీసుకోవడం అనేటువంటి అర్థం లేకుండా ఒక ఇంప్లైడ్ మీనింగ్ తోటి కనుక మీరు చెప్పేటట్లయితే
అది గతి సంజ్ఞకం అవుతుంది. ఉరసి కృత్య ఉరసి కృత్వ. ఉరసి కృత్వ అనేటువంటిది లిటరల్ గా తీసుకోవడం కావచ్చు. ఉరసి కృత్య మాత్రం ఆ, మనసులో పెట్టుకుని అన్నట్లుగా అన్నమాట. ఆ, అభ్యుపగమ్య ఇత్యర్థ. మనసి కృత్య మనసి కృత్వ. నిశ్చిత్య ఇత్యర్థ. నిశ్చయించి అని చెప్పడానికి మనసి కృత్య. ఇదం విషయం మనసి కృత్య గచ్చతి అని చెప్పేసి. అత్యాధానం ఉపశ్లేషణం తత్ర న ఉరసి కృత్వా పాణిం శేతే. ఇక్కడ కొంతమంది పడుకునేటప్పుడు ఛాతి మీద చేతులు పెట్టుకుని పడుకుంటారు. అతను ఆ, ఛాతి మీద చేతులు పెట్టుకుని పడుకుంటాడు. అక్కడ డైరెక్ట్ ఉపశ్లేషణం ఉంది, అక్కడ అత్యాధానం ఉందన్నమాట. అప్పుడు అది గతి సంజ్ఞ కాదు. కాబట్టి అక్కడ ఆ, సమాసము కాలేదు. మధ్యే పదే నివచనేచ. నివచనే అంటే మాట్లాడకపోవడము, మౌనము అనేటువంటి అర్థము. మధ్యే పదే అనేటువంటి పదాలు గతి సంజ్ఞకాలు అవుతాయి. ఏతే కృయి, ఇది కూడా కృ అనేటువంటి పరంగా ఉంటేనే వికల్పముగా. ఏతే కృయి వా గతి సంజ్ఞాః స్యుః అనత్యాధానే. మధ్యే కృత్య మధ్యే కృత్వ. పాదే కృత్య పాదే కృత్వ. నివచనే కృత్య నివచనే కృత్వ. కాదు కాదు, నివచనే అనేటువంటిది అర్థం కాదు. నివచనే అనేటువంటిది కూడా ఒక గతి సంజ్ఞ. ఇంతకుముందు నివచనే అనే అర్థంలో అని చెప్పేసి నేను చెప్పాను, కాదు. కాబట్టి మధ్యే పదే నివచనే అనేటువంటి మూడు కూడా కృ అనేటువంటి ధాతు పరంగా ఉన్నప్పుడు గతి సంజ్ఞకాలు అవుతాయి. నివచనే కృత్య అంటే వాచం నియమ్య, మౌనంగా ఉండి వాక్కును నిగ్రహించుకుని అర్థం. ఇక వేతే పాదే కృత్వ అంటే అడుగు పెట్టి, మధ్య కృత్వ మధ్యలో ఉంచి అనేటువంటి అర్థం వస్తుంది. నిత్యం హస్తే పాణౌ ఉపయమనే. ఉపయమనము అంటే వివాహం అన్నమాట. ఓ అయ్య చేతిలో పెట్టి అని చెప్పేసి అంటుంటారు కదా పాత వాళ్ళు అనేవాళ్ళు. ఓ అయ్య చేతిలో పెట్టాలి అమ్మాయిని, ఇటువంటి పాత సినిమాలో డైలాగ్ ఉంటాయి. ఆ అయ్య చేతిలో పెట్టడం అంటే అదే అనమాట, పాణిగ్రహణం. ఆ చేతిలో పెట్టడం అనేటువంటిదే, అదే లిటరల్ గా ఆ, ఇక్కడ గతి సంజ్ఞ చెప్తున్నారు. ఆ, కృయి, కృ ధాతు పరంగా ఉన్నప్పుడు వికల్పముగా అది గతి సంజ్ఞకం అవుతుంది. హస్తే పాణవ్. హస్తే అంటే హస్తమునందు, పాణవ్ అంటే కూడా హస్తమునందు అని చెప్పేసి అవే పదాలు ఉపయోగించాలి. ఉపయమనం వివాహ. స్వీకార మాత్రం ఇది అన్యే. కొంతమంది కేవలం వివాహమని కాదు, ఆ, ఏదన్నా స్వీకరించడం, చేతిలో పెట్టాడు అంటే ఆయన చేతిలో డబ్బు పెట్టాడు అన్నదానికి కూడా మీరు వాడచ్చు అని చెప్పేసి కొంతమంది అంటారు. జనరల్ గా ఉపయమనం అంటే వివాహము అని ఎక్కువ మంది అంటారు అని చెప్పేసి. హస్తే కృత్య పాణవ్ కృత్య. హస్తే పాణవ్ అని అనాలి, మళ్ళీ దాని ప్రాతిపదికలు ఇవన్నీ చేయరు. ఎందుకంటే హస్తే పాణవ్ అని చెప్పేసి స్పెసిఫిక్ గా సూత్రంలో చెప్పారు కాబట్టి. తర్వాత ప్రాధ్వం బంధనే. ప్రాధ్వం అంటే బలవంతంగా ఒప్పించడం అనమాట. ప్రాధ్వం అంటే ఒప్పించడము. ఆ, ప్రాధ్వం అనేటువంటిది క్రూధాతుతోటి. బంధనే అంటే నిర్బంధించి ఒప్పించడం. నిర్బంధించి ఒప్పించినప్పుడు మాత్రమే ప్రాధ్వం అనేటువంటిది గతి సంజ్ఞకం అవుతుంది. ఆ, ప్రాధ్వం ఇది అవ్యయం. ప్రాధ్వం కృత్య బంధనేన ఆనుకూల్యం కృత్వ ఇత్యర్థః. బంధించడం ద్వారా, నిర్బంధించడం ద్వారా తనకి అనుకూలము చేసుకుని అని అర్థము ప్రాధ్వం కృత్య అంటే. దాంట్లో బంధనం అన్న పదం లేదు. ప్రాధ్వం కృత్య అంటే ఆ, నిర్బంధించి ఒప్పించాడు అని అర్థం అంతే. ఆ, ప్రార్థనాదినాతు ఆనుకూల్యకరణే ప్రాధ్వం కృత్వ. అదే ఏదో రిక్వెస్ట్ చేసి ప్రార్థన చేసి కనుక అనుకూలంగా చేసుకుంటే అప్పుడు ప్రాధ్వం కృత్య అనేటువంటి సమాసం కాదు. అప్పుడు ప్రాధ్వం కృత్వ అనేటువంటిది విడిగానే మాట్లాడాలి. కాబట్టి మాటల్లో ఇంత తేడా, చిన్న తేడాతోటి అర్థం మారిపోతుంది అన్నమాట. తర్వాత జీవిక ఆ, ఉపనిషదౌ ఔపమ్యే. జీవిక ఉపనిషదౌ ఔపమ్యే. ఆ, ఔపమ్యే ఔపమ్యమే. ఆ, ఉపమానము అంటే ఆయన దాన్ని ఆయన జీవిత సర్వస్వంగా భావిస్తున్నాడు, లేదా ఆయన చెప్పినటువంటి మాటలు నేనేదో ఉపనిషత్తులాగా తీసుకుంటున్నాడు అనేటువంటి రేంజ్ లో చెప్పాలి అంటే ఉపమానము కింద జీవిక. జీవిక చేసుకున్నాడని కాదు, జీవిక లాగా అదేదో ఆయన మనుగడలాగా తీసుకుంటున్నాడు, ఆయన జీవన వృత్తిలాగా తీసుకుంటున్నాడు, ఆయన ఉద్యోగాన్ని జీవిక లాగా చేస్తున్నాడు. ఉద్యోగం ఎలాగో జీవిక కాబట్టి అక్కడ సెట్ కాదు. కొన్ని చోట్ల ఆ సేవని కూడా ఆయన జీవిక లాగా చేస్తున్నాడు. లేకపోతే ఆయన చెప్పిన మాటని ఉపనిషత్తులాగా చెప్తున్నాడు, లేకపోతే చెప్పడం ఉపనిషత్తులాగా చెప్తున్నాడు, దానిలో ఏదో ఉన్నట్లు అన్నటువంటిది. అది ఉపమానము కింద జీవికని ఉపనిషత్తుని గనక వాడేటట్లయితే అవి గతి సంజ్ఞకాలు అవుతాయి. జీవికాం ఇవ కృత్వ, జీవికా కృత్య, జీవికలాగా చేసుకుని. ఉపనిషదం ఇవ కృత్వ, ఉపనిషత్ కృత్య. ఔపమ్యకిం జీవికాం కృత్వ, ఆయన ఫలానా వ్యాపారం చేస్తున్నాడు అంటే వ్యాపారాన్ని జీవికను చేసుకుని చేస్తున్నాడు అని చెప్పేసి అక్కడ గతి సంజ్ఞకం కాదు. ఇక్కడతోటి గతి సమాసం అయిపోయింది.
ప్రాదిగ్రహణం అగత్యర్థం. ఇక్కడ మనం చూస్తే ప్రాదులు నిజానికి 22. ప్రాదులకు క్రియాయోగముతో ఉపసర్గ అన్న పేరు వస్తుంది. వాటికే గతి అన్న పేరు కూడా ఉంది. మళ్ళీ ప్రాది సమాసం ఏంటి? ఇక్కడ 3 సమాసాలు చెప్పారు: కు, గతి, ప్రాది. కు అంటే సరే, కు వేరే పదము, అది ప్రాదుల్లో ఎక్కడ కనపడట్లేదు కాబట్టి సెపరేట్ గా కుత్సితః కోసం కు అనేది వాడారు అనుకోవచ్చు. గతి అనేవి సరే ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ కాకుండా ప్రాదులన్నీ కూడా గతులే. ఎట్లాగో మనం అనుకున్నాం కదా, నిర్గమనం అనేటువంటిది గతి సమాసమే. మరి అట్లాంటప్పుడు మళ్ళీ ప్రాది సమాసం అని ప్రత్యేకించేందుకు? గతి అన్నప్పుడు అదే అయిపోయింది కదా. అంటే గతికి ఉపసర్గకి ఒక లిమిటేషన్ ఉంది. అదేమిటి అంటే కేవలం ధాతువుకి ముందే వస్తాయి అవి. తే ప్రాగ్ ధాతోహ అనే సూత్రం నుంచి అది నామపదానికి ముందు ఎప్పుడు రావు. నామపదము అంటే ధాతువు నుంచి పుట్టినటువంటి నామపదం ముందు ఉంటాయి తప్పితే ధాతువుకి ముందు ఉండాలన్నమాట. ఇప్పుడు కృత్వ ఇవన్నీ కూడా చూసాం. కృత్వ అనేటువంటిది నామపదమే, కానీ కృ అనేటువంటిది ధాతు. స్పెసిఫిక్ గా ధాతువుకి ముందే అవి ఉండాలన్నమాట. ధాతువుకి ముందు ఉంటేనే వాటికి గతి అని కానీ ఉపసర్గ అని కానీ పేరు వస్తుంది. ఉపసర్గ అయితే ఏకంగా క్రియాపదానికి ముందు ఉండాలి. గతి అనేటువంటిది ధాతువుకి ముందు ఉండాలి. కానీ కొన్ని కొన్ని చోట్ల మనము చూసేటువంటి పదాల్లో నామపదాలకి ముందు ఈ ఉపసర్గల్లో చెప్పినటువంటి 22 కూడా కనిపిస్తాయి అన్నమాట. వాటి కోసము ఏ సమాసము అంటే ప్రాది సమాసము. కాబట్టి ఎందుకంటే వాటికి గతి అన్న పేరు ఉండదు. నామపదానికి ముందు ఇవి వచ్చినప్పుడు, ఈ ఉపసర్గలు వచ్చినప్పుడు గతి అన్న పేరు ఉండదు అనమాట. అందుకనే ఉపసర్గ ఉండడం వల్ల ఆ ఏది త్వాల్ చెప్పవుతుంది అని అనకూడదు అనమాట. గతి అని చెప్పేది అనుకోవాలి. ఎనివే, కాబట్టి ఇక్కడతోటి గతి సమాసం అయిపోయింది. ఇప్పుడు ప్రాది సమాసం. ఇక్కడ ఈ పేర్ల విషయంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే కొన్ని పేర్లు పాణిని గారు పెట్టినటువంటివే ఉన్నాయి. కొన్ని పేర్లు తర్వాత వైయాకరణంలో ఆ సందర్భానికి తగ్గట్లు కొన్ని అట్లా చెప్తూ ఉంటారు అనమాట. ప్రాది సమాసము అనేటువంటిది ప్రత్యేకించి పాణిని చెప్పలే, గతి సమాసము పెట్టలే, కు సమాసము చెప్పలేదు. అలాగే ద్వితీయ తత్పురుష, తృతీయ తత్పురుష, నై తత్పురుష ఇవన్నీ పాణిని చెప్పిన పేర్లు కాదు. పాణిని చెప్పిన పేర్లు అవ్యయీభావ సమాసము, తత్పురుష, బహువ్రీహి, ద్వంద్వ, ద్విగు. ఇవి పాణిని సంజ్ఞాసూత్రముతోటి విధిస్తేనే అవి పేర్లు అనమాట. అయితే తర్వాత కాలంలో కొన్ని మన అనుకూలత కోసం మయూర వ్యంసకాది సమాసము, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము, ఇవన్నీ కూడా కొన్ని మనకు అర్థం కావడానికి చెప్పారు. ఇది ఊరికే ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. అయితే ఇక్కడ నుంచి గతి సమాసం అయిపోయింది. ఇక్కడ నుంచి ప్రాది సమాసము. ప్రాది సమాసానికి సంబంధించి కుగతి ప్రాదయ తప్పితే వేరే సూత్రాలు ఏమీ లేవు. కానీ కొన్ని వార్తికాలు చెప్తారనమాట. ఆ వార్తికాలు కూడా కొద్దిగా చాలా లిబరల్ గా ఉంటాయి. మొత్తానికి సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే కొన్ని ఆల్రెడీ ప్రయోగాలు ఆ రకంగా ఉన్నాయి. అప్పుడు మాత్రమే మనం ఈ ప్రాది సమాసాన్ని అర్థం చేసుకోగలము. ఆ ప్రాదుల్ని కొన్ని ప్రత్యేకమైన అర్థాల్లో వాడతారనమాట. ఆ అర్థాల్లో వాడినప్పుడు అవి సమాసాలు అవుతాయి. ఇప్పుడు ప్రాదిగ్రహణం అగత్యర్థం. ప్రాదిగ్రహణం, ప్రాది అని ప్రత్యేకించేందుకు తీసుకున్నారు అంటే అది గతికి భిన్నముగా, గతి కాని విషయంలో. ఎప్పుడు గతి కాదు అంటే అవే ప్రాదులు, గతులు కూడా. గతుల్లో కూడా ప్రాదులు ఉన్నాయి, కానీ అది ధాతువుకి ముందు వచ్చినప్పుడు వాటికి గతి అన్న పేరు ఉంటుంది, లేకపోతే ఆ పేరు ఉండదు. మరి ధాతువు కాకుండా వేరే నామపదానికి అంటే కృదంతానికి కానీ తింగంతానికి ముందు కాకుండా వేరే నామపదానికి గనక ముందుంటే దానికి ప్రాది అన్న పేరు మాత్రమే ఉంటుంది. అందుకని దానికోసం ప్రాది సమాసం. ఇప్పుడు సుపురుష. పురుష అనేటువంటిది అక్కడ దాంట్లో ధాతువు లేదు కాబట్టి పురుష అనేది జనరల్గా నామపదంగా ఉంటుంది. కాబట్టి మంచి పురుషుడు అనడానికి సుపురుషుడు. శోభన పురుష అనేది ఇవన్నీ నిత్య సమాసాలు అనమాట. నిత్య సమాసాలు కాబట్టి విగ్రహ వాక్యాలు వేరే అర్థాల్లో చెప్పచ్చు. కాబట్టి శోభన పురుష సుపురుష. అత్ర వార్తికాని, ఇక్కడ కొన్ని వార్తికాలు చదువుతారు. ప్రాదయ గతాద్యర్థే ప్రథమయ. ప్రాదయ ప్రాదులు, ఎట్సెట్రా. గతాదులు గత మొదలైనటువంటి అర్థాల్లో ప్రథమయ ప్రథమ విభక్తితో కూడినటువంటి పదము ఉత్తర పదం అయితే అని చెప్పేసి అంటారు అనమాట. ప్రగత ఆచార్య, ప్రాచార్య. ప్రగత అంటే ముందు వెళ్ళినవాడు అని కావచ్చు, చాలా పౌంచే హువే అంటారు హిందీలో, చాలా గొప్పవాడు అని కావచ్చు. ఇటువంటివన్నీ కూడా అర్థాలు వస్తాయి. మొత్తానికి ఇక్కడ ప్రగత అంటే ప్రగత అనే అర్థంలో ప్రా వాడతారు అనమాట. గత అనేటువంటి పదం ఉండదు. కాబట్టి ప్రాచార్యలో ప్రాలోనే వెళ్ళడం గతాద్యర్థం, గతి అనే గత అనే అర్థం వచ్చేస్తుంది అనమాట. ప్రా ఆచార్య అనే కనిపిస్తున్నాయి మనకి, కానీ ప్రా అంటే అర్థము గత అని చెప్పేసి. అలాగే అత్యాదయ క్రాంతాద్యర్థే ద్వితీయ. అలాగే అతి మొదలైనటువంటివి ఉన్నవే ప్రాదులు 22. ప్రాదయ అంటేనే 22 వస్తాయి నిజానికి, కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నటువంటి ప్రయోగాల్ని అర్థం చేసుకోవడానికి ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి. మనం సొంతంగా చేస్తే వినవాడికి అర్థం కాదు. అత్యాదయ క్రాంతాద్యర్థే ద్వితీయ. అతి మొదలైనటువంటివి
ఆ, క్రాంత అంటే దాటినటువంటి వాడు, అతిక్రమించినటువంటి వాడు అనే అర్థంలో ద్వితీయ, రెండవ పదము ద్వితీయ విభక్తి అంతం అయితే దాంతో ఉంటుంది. ఉదాహరణ అతిక్రాంత మాలాం, అతిమాల, మాలను దాటినటువంటి వాడు. మాలను దాటినటువంటి వాడు అంటే దీంట్లో రాసినది మాల కంటే ఎక్కువ సుగంధము అని చెప్పేసి అన్నారు. అవన్నీ కూడా పర్ఫెక్ట్ అని కాదు. కొంతమంది ఏమిటంటే ఆ ఆ మాల, పెద్ద మాల వేస్తే కూడా దానికంటే పొడుగ్గా ఉన్నటువంటి వాడు అని, ఏదో లేదు లిటరల్ గా మాలను దాటడానికి సమాసం ఉండదు కదా ప్రత్యేకించి. కాబట్టి మాలను మించి ఉన్నటువంటి వాడు అటువంటిది. లేదా దీంట్లో చెప్పినట్లు మాలకి ఉండేటువంటి సుగంధాన్ని కూడా మించిన సుగంధాన్ని కలిగినటువంటి వాడు, మొత్తానికి అతిక్రమించిన, మొత్తానికి అతిమాలహ. ఇక్కడ దాటడం అనే పదం దాంట్లో లేదు. దాటడం అనే పదాన్ని అతి అన్నది సూచిస్తుంది అనమాట. అతిమాలహ, మాల అనేటువంటిది అతి మాల అవుతుంది. ఇక్కడ ఉపసర్జన సంజ్ఞ వస్తుంది. ఏది రెండవ సూత్రంతో ఉపసర్జన సంజ్ఞ వచ్చినందుకు గోశ్రియోర్ ఉపసర్జనస్య అని చెప్పేసి అది హ్రస్వం అవుతుంది. అప్పుడు అతిమాల అనేటువంటిది అతిమాలహ అవుతుంది. ప్రగత అతిమాలహ. ఆ, ఇది తత్పురుష సమాసం అయినప్పటికీ మనకు ఒక సూత్రం ఉంది, తర్వాత చెప్తారు. ఆ, ఏమిటంటే తత్పురుష సమాసంలో సాధారణంగా ఉత్తర పదానికి ఉండే లింగమే ఉంటుంది. కానీ ద్విగు ప్రాప్తాపన్న అలంపూర్వ, ఇంతకుముందు అలంపూర్వ, ఇది ప్రాప్తాపన్న, ఆ, ఆ, వీటిలో కూడా ఈ ప్రాది సమాసంలో కూడా గతి గతి సమాసాల్లో కూడా విశేషణాన్ని బట్టి ఉంటుంది అని చెప్పేసి అంటారు. గతిలోనే అక్కడ ప్రాదులు కూడా తీసుకుంటారు అనమాట. అంటే మొత్తానికి తత్పురుషలో సాధారణంగా ఉత్తర పదం యొక్క లింగమే సమస్త పదం యొక్క లింగం అవుతుంది. కానీ ఈ ప్రాది సమాసాల విషయంలో విశేష్యాన్ని బట్టి ఆ లింగం మారుతుంది. ఆ, అవాదయ కృష్టాద్యర్థే తృతీయ, రెండవ పదము తృతీయ విభక్తిలో కనుక ఉంటే అవ మొదలైనటువంటి ప్రాదులు, కృష్టము ఆకర్షించడము అనే అర్థంలో తృతీయ. అవకృష్ట కోకిలయ, కోకిల చేత ఆకర్షించబడ్డాడు. అవకోకిల, ఇది అసలు మనం ఊహించలేం. అవకోకిల అంటే కోకిల చేత ఆకర్షించ, అవకోకిల అంటే ఏదో కోకిల గురించి చెప్తున్నాడు అనుకుంటాం. అవకోకిల అంటే కోకిల చేత ఆకర్షించబడ్డాడు. పర్యాదయ గ్లానాద్యర్థే చతుర్థ్య, పరి పరి అనేటువంటిది గ్లానము, కష్టపడ్డాడు అనేటువంటి అర్థంలో చతుర్థి విభక్తికి సంబంధించినటువంటి ఉత్తర పదముతో, చతుర్విభక్తి ఎంతమైన ఉపతత్వం. పరి పరి అంటే గ్లాన అధ్యయనాయ, పర్యధ్యయన 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 అంటే అధ్యయనం కోసం కష్టపడుతున్నాడు అని అర్థం అన్నమాట. అధ్యయనం కోసం కష్టపడేవాడు. పర్యధ్యయన అంటే ఆ అర్థము ముందు అది అది తెలిస్తేనే, అందుకనే ఆ ప్రయోగాలు మనం సొంతంగా చేయలేమన్నమాట. పరి అంటే ఆ అర్థం ఎవరికి తెలుస్తుంది? గ్లానము అనే అర్థము. అలాగే అతి అంటే దాటడము అని ఎవరికి తెలుస్తుంది? ప్ర అంటే గతము అనే ఎవరికి అర్థం తెలుస్తుంది? అవన్నీ ఉండవు అనమాట. కాబట్టి అటువంటి ప్రయోగాలు శాస్త్రాల్లో ఉండేవి. అప్పట్లో భాష ప్రాచుర్యంలో ఉండేది కాబట్టి అందరికీ తెలిసేవి. వాటిని ఇప్పుడు మనకి శాస్త్రాల్లో ఎక్కడైనా కనిపిస్తే అలా అర్థం చేసుకోవాలి. కాబట్టి పర్యధ్యయన, అక్కడ గ్లాన అనేటువంటి పదమే లేదు. పరి అంటేనే గ్లానము అని, కష్టపడటం అని చెప్పేసి. కాబట్టి పర్యధ్యయన అంటే అధ్యయనం కోసం కష్టపడేవాడు అని చెప్పేసి. నిరాదయ క్రాంతాద్యర్థే పంచమ్య, అలాగే క్రాంతము అనేటువంటిది ఇక్కడ కూడా దాటడమే. అయితే ఇక్కడ దాటడము అనేటువంటిది, అక్కడ దాటడము ఎక్సీడింగ్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ దాటడము అంటే లిటరల్ గా అది వదిలిపెట్టిపోవడం అనేటువంటిది వస్తుంది. నిష్క్రాంత కౌశాంబ్యా, నిష్కౌశాంబి, ఇదే మనము నిర్వారాణసి అని చెప్పేసి అనుకున్నారు కదా. వారణాసి నుంచి బయలుదేరాడు. మీరు ఏదో ఫ్లైట్ లోనో ట్రైన్ లోనో ఉన్నారు, ఆ ట్రైన్ వారణాసి దాటింది. మీరు ఎక్కడ ఉందంటే అహం ఇదానీ నిర్వారాణసి, నేను వారాణసిని దాటినటువంటి వాడిని అని చెప్పడానికి నిర్వారాణసి అని చెప్పేసి చెప్పచ్చు. అలా కర్మ ప్రవచనీయానం ప్రతిషేధ, ఏవైతే మనం ఇంతకుముందు కొన్ని సూత్రాలు ఆ లక్షణేన అభిప్రతి ఆభిముఖ్యే ఇలాంటి 2-3 ఎక్కడైతే స్పెసిఫిక్ గా సమాసం విధించలేదో, అటువంటిది కాకుండా వేరే చోట్ల ఎక్కడైతే కర్మ ప్రవచనాలు పెట్టారో అక్కడ మనం సమాసం చేయకూడదు. ఏదైతే ఇంతకుముందు కర్మ ప్రవచనీయుక్తే ద్వితీయ అటువంటివన్నీ ఉన్నాయో అది మనం సమాసం చేయకూడదు. దీంతో ప్రాది సమాసాలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఉపపద సమాసాలు. చెప్పండి. బేసిక్ డౌట్స్ అడుగుతున్నాను, ఏమనుకోకండి. అవరోధం అని ఉంటుంది కదా, అది వేరే అండి? అవరోధం అంటే ఆపడం అనేదో మీనింగ్ ఉంటుంది కదా. అవరోధము మామూలుగా అవ ఉపసర్గ రుదు ధాతువు. ఇప్పుడు అవ అంటే అతిక్రమించడం అనేదో అన్నారు కదా. అది నామపదాలు ఉంటుంది. దీనిలో ప్రతిదానికి ఉత్తర పదం నామపదం, అక్కడ రుదు ధాతువు. ఓకే, రుణద్ధి అని దానికి రూపం ఉంటుంది అనమాట. సరే. నిరోధము, అవరోధము. పైగా అవరోధము అన్న పదానికి రూఢిలో అంతఃపురము అన్న పదం కూడా అర్థం ఉంటుంది.
అవరోధము అంటే అంతఃపురం అన్నమాట. ఉమ్, అది రూఢి అర్థం. జనరల్ గా అవరోధం అనేటువంటిది అడ్డగించడం అనేది ఎట్లా వస్తుంది అంటే రుధ అనమాట. రుధ ధాతువుకి మీరు అటువంటివి కావాలి అంటే మీరు దీంట్లో చూడొచ్చు అనమాట. ఇప్పుడు మీరు దీంట్లో ఉపసర్గార్థ చంద్రిక అని చెప్పేసి ఇచ్చారనమాట అష్టాధ్యాయ.com లో. ఇప్పుడు రుధ ధాతువుకి రుధ ఆ, ఇక్కడ రుధ ఆవరణే అని చెప్పేసి రుధిర్ ఆవరణే అనేది ఉంది. దీనికి ఇక్కడ ఉపసర్గార్థ చంద్రిక అని ఉంటుంది అనమాట. దీంట్లో ఇక్కడ ప్రా అప ఇవన్నీ కూడా ఉంటాయి. దీంట్లో అవా అని ఉంటుంది. ఆ, సం అను అవ అవ రుద్. దీనికి ఎక్కడెక్కడి నుంచో ఇది చాలా అద్భుతమైన పుస్తకం అనమాట. ఉమ్, అవరురోధ అనేటువంటి ప్రయోగం అక్కడ ఏ అర్థంలో ఉంది అనేటువంటిది ఇక్కడ ఇస్తారనమాట. నియం ఏతే నియమిస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నాడు, ఇవన్నీ అనమాట. అవరుద్ధి అంతే పిధి అంతే మూసివేయబడుతున్నవి అని చెప్పేసి అట్లా ఉమ్, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అవరుద్ధి అంతే నియం అంతే కంట్రోల్ చేయబడుతున్నాయి ఇట్లా. ఓకే. అది అటువంటివి చాలా ఉంటాయి. ఎట్లాగైతే ఇప్పుడు ఇందాక నిర్గమనము అన్నామో అటువంటిదే అనమాట. అది గతి సమాసం. అది అవరోధ అనేటువంటి గతి అన్నప్పుడు ధాతువుకి ముందు వచ్చేస్తుంది. ఇక్కడ ఓకే. మీరు ఏ ఉదాహరణలోనూ ధాతువు లేదు చూడండి. ఉమ్, సుపురుష లేదు, ప్రాచార్య లేదు, అతిమాల రెండో పదము ఏది ధాతువు కాదు. నిర్వారాణసి ఉమ్, అవకోకిల అట్లా అన్నమాట. ఇవన్నీ రెండో పదాలని నామపదాలు ఉంటాయి. అందుకనే ఇది ప్రాతి సమాసం అయింది. రెండో ఓకే. పదం గనక క్రియాపదం అయితే అది గతి సమాసం అవుతుంది. ఓకే. గతులు అంటే ఇవి మనం చదివినవే కాదు, ప్రాదులన్నీ కూడా గతులే. అందుకని ఉమ్, ఇక్కడ చెప్పారు. తరువాత నామపదం వస్తే దాని పేరు గతి కాదనమాట. తరువాత నామపదం ఉంటే, నామపదము అంటే ధాతువు నుంచి పుట్టని నామపదం. నామపదంగా రూఢి అయినటువంటి పదం ఏదైతే ఉందో అది గనక ఉంటే ముందున్నటువంటిది గతి కాదు. నేరుగా ధాతువుకి కృత్ప్రత్యయాన్ని జోడించినప్పుడు ముందు పదం ఏదైతే ఉందో అప్పుడు దానికి గతి అవుతుంది. గతి అవుతుంది. ఓకే. ఓకే. తర్వాత ఇప్పుడు గురుగారు, మీరు ఈ అష్టాధ్యాయ.com మీరు ఆ, సెర్చ్ చేసినంత ఎఫిషియెంట్ గా నాకు కుదరట్లే. ఇది ఎట్టాగో నాకు తెలియట్లేదండి. దానికి మీరు మీరు చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు ఇవి. నాకు అంటే నాకు నేను అర్థం ఇది కావట్లేదు. పెట్టుకుని షేర్ చేసుకుంటూనే చెప్తుంటాను కాబట్టి నాకు అది అలవాటైనందుకు. ఏదైనా అలవాటైతే తేలికవుతుంది. మీరు దీని మీద యూట్యూబ్ లో కొన్ని ఉన్నాయి, అవి నేను చూడలేదు కానీ నా దాంట్లో కొన్ని కొన్ని యాడ్ చేస్తుంటారు. మీరు ఇప్పుడు ఇలా వెళ్ళి దాంట్లో ఇక్కడ ఈ సైడ్ లో 3 లైన్స్ ఉంటాయి చూడండి. ఆ, ఇవి ఇవన్నీ ఇవే. అంటే అది దీంట్లో సెలెక్ట్ ఒకటి చేసి దానిలో సెర్చ్ చేస్తుంటే రావట్లేదండి. అంటే మీరు దానికి మనం ఈ క్లాస్ లో ఏం చేయలేం కదండి. మీరు టైప్ కరెక్ట్ గా చేయాలంతే. దానికి ఏమి కొద్దిగా ఓకే. అలవాటు కావాలండి. మీరు ఇప్పుడే మొదలు పెడితే టైప్ చేయడం అది కష్టం అవుతుంది. ఏదన్నా కూడా అక్కడ మీకున్నటువంటి నాకేం సెపరేట్ వెబ్సైట్ ఏం లేదు కదండి. అంటే మీరు చాలా ఫాస్ట్ గా మీకు వస్తున్నాయి, నాకు నాకు రావట్లేదు. పనే నేను అది కదండి. నాకు పనే అది కాబట్టి కొద్దిగా మీకంటే కొద్దిగా ఫాస్ట్ గా ఉన్నా ఆశ్చర్యం లేదు. ఓకే పైగా నాకు అండి. టైపింగ్ వచ్చు. మీరు ఆ, టైప్ చేయగలుగుతారా దేవనాగరి బానే? లేదండి, లేదు. మరి అది కదా కొద్దిగా లేదు, కానీ నేను చూసుకుంటున్నాను. బాగానే కరెక్ట్ గానే ఉంటుంది టైప్ చేసింది. ఆ, కానీ అది సెర్చ్ అవట్లే. ఎక్కడ ప్రాబ్లం ఉందో చూడాలి నేను. మీరు చూస్తే ఓకే. ఓకే. ఆ, తర్వాత తత్రోపపదం సప్తమి ఇస్తాం. ఇక్కడ ఏంటంటే మనకి అష్టాధ్యాయిలో ధాతువులకి అష్టాధ్యాయి వ్యవస్థ చాలా పద్ధతిగా ఉంటుందన్నమాట. మొట్టమొదట ఈ సంజ్ఞలు పరిభాషలు ఇవన్నీ కూడా ఇచ్చేస్తారు. వేటికి ఏ పేర్లు పెట్టాలి, జనరల్ రూల్స్ అన్ని కూడా కొన్ని ఇస్తారు. విధి చెప్పరు. విధి నిజానికి శాస్త్రంలోకి ఉండేటువంటిది విధి అన్నమాట. అయితే మొదట ఈ సంజ్ఞలు పరిభాషలు మొదటి 2 అధ్యాయాల్లో చెప్పి ఈ సమాసాలు పదాలు కలిస్తే ఎటువంటి మార్పులు వస్తాయి, ఈ ఆ, ఏవి కారకాలు, ఇటువంటి పద వ్యవస్థ వాక్య వ్యవస్థకి సంబంధించి కొద్దిగా ప్రారంభంలో చెప్పేసి ధాతువులకి ఎటువంటి ప్రత్యయాలు వస్తాయో అవన్నీ కూడా 3వ అధ్యాయంలో చెప్తారు. ప్రాతిపదికలకి ఎటువంటి ప్రత్యయాలు వస్తాయో అవన్నీ 4, 5 అధ్యాయాల్లో చెప్తారు. తర్వాత అధ్యాయాల్లో ఇవి రెండు కలవడానికి ఉండేటువంటి నియమాలు చెప్తారు అనమాట. అలా ఉంటాయి. అయితే ధాతువులకి విధించేటువంటి ప్రత్యయాలన్నీ కూడా 3వ అధ్యాయంలో ఉంటాయి. ఒక్కొక్క అధ్యాయంలో 4 పాదాలు ఉంటాయి. అయితే ధాతువులకు విధించే ప్రత్యయాల్లో ఆ, ధాతోహ అని ఒక అధికార సూత్రం అనువృత్తి అవుతుందన్నమాట. ఈ ధాతోహ అన్న అధికారము 3వ అధ్యాయం మొదటి పాదంలో 2 సార్లు ఉంటుంది. 2 సార్లు అధికారం ఉంటుంది. ఒకటి ఏంటంటే ధాతో రేఖాచో హలాదే క్రియా సమభిహారే యంగ్ అని చెప్పేసి 3:1:22లో ధాతోహ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ ధాతోహ అనేటువంటిది అనువృత్తి అవుతూ వెళ్తుంది అనమాట. తర్వాత సూత్రాలన్నింటిలో కూడా ధాతోహ అని. ఆ తర్వాత ఆ, ఆ, ఏవి
ఆ, ఏవి ఆ, కొన్ని ఆర్ధధాతుక ప్రత్యయాలు, వికరణ ప్రత్యయాలు ఇవన్నీ రావడం, ఇవన్నీ కూడా చెప్తారు. మళ్ళీ ఇవన్నీ అనువృత్తి అవుతున్నప్పటికీ మళ్ళీ 3192లో 3191 ధాతోహ అని మళ్ళీ ఎక్స్క్లూజివ్ గా ఇంకో సూత్రం చెప్పారనమాట. ఇక్కడ నుంచి ఫ్రెష్ గా మళ్ళీ ఇంకో ధాతోహ అని ఇంకొక అధికారం మొదలు పెడతారు. ముందు ఉంది కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు అని చెప్పేసి అంటే, ముందు చెప్పినటువంటి దానికంటే కూడా ఇక్కడ కొన్ని రూల్స్ వేరుగా ఉంటాయి అన్నమాట దీనికి సంబంధించి. అందుకని ఈ ధాతోహ అనేటువంటి అధికారంలో ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి చెప్పడానికి తత్ర ఉపపదం సప్తమి ఇస్తామంటారు. ముందు ఉన్నటువంటి ధాతోహ అన్న అధికారం కాదు. ఇప్పుడు మీరు చూడండి, ధాతోహ అని ఇక్కడ ఉంది. దీని ముందు సూత్రంలో కూడా ధాతోహ అని అనువృత్తి అయింది 3122 నుంచి. అదే ఇక్కడ కూడా అనువృత్తి కావచ్చు, క్యారీ ఫార్వర్డ్ కావచ్చు, కానీ మొత్తం అంతా కూడా ఉన్న బోర్డుని క్లీన్ చేసేసి మళ్ళీ ధాతోహ అని మొదలు పెడతారు. అది ఎందుకు అంటే, ఈ ధాతోహ అనేది సెకండ్ అధికారం. ఇది అంటే ఇక్కడ స్పెసిఫిక్ గా కొన్ని రూల్స్ ఏవైతే అప్లై అవుతాయో అవి ముందున్నటువంటి దాంట్లో అప్లై కావు. ముందు 22వ సూత్రం నుంచి 90వ సూత్రం వరకు ఏవైతే సూత్రాలు ఉన్నాయో ఈ ధాతోహ అన్న అధికారంలో చెప్పబడేటువంటిది అది ఇండికేట్ చేయడానికి తత్ర ఉపపదం సప్తమి ఇస్తామంటారు. ఉదాహరణకి దాంట్లో ఒకటి ఏమిటి అంటే, ఈ ధాతోహ అన్న అధికారము ఇక్కడ నుంచి ఇంకా తృతీయాధ్యాయం సమాప్తి వరకు, ఇది ఫస్ట్ పాదంలో ఉంది, సెకండ్ పాదం, థర్డ్ పాదం, ఫోర్త్ పాదం చివరి వరకు కూడా ఈ ధాతోహ అనేటువంటి సూత్రం వెళ్తుందన్నమాట. అయితే ఈ సెకండ్ది ఏదైతే అధికారం ఉన్నదో దీంట్లో సప్తమిలో గనక ఏదైనా పదము చెప్పారు అంటే ఆ సప్తమిలో చెప్పబడినటువంటి పదము ఉపపదము అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉపపదము అంటే దగ్గరలో మనకి కారక ప్రకరణంలో కూడా ఉపపద విభక్తి అని చూసాం కదా. కొన్ని పదాలు పక్కన ఉన్నందుకే వీటికి విభక్తి వస్తుంది. నమస్వస్తి స్వాహ, నమః ఉన్నందుకు చతుర్థి వస్తుంది, వినా ఉన్నందుకు తృతీయ వస్తుంది, ఇలాగ పంచమి వస్తుంది అలాగ. కాబట్టి అట్లా ఇది ఇక్కడ ఇది ఉపపదముగా ఉంటే, ఇది ఉపపదముగా ఉంటే అని చెప్పవలసి వచ్చినప్పుడు, అంటే పక్కనే ఈ పదం ఉంటే, పక్కనే ఈ పదం ఉంటే అని చెప్పడానికి ఆయన చాలా తక్కువ అక్షరాల్లో చెప్పడం శాస్త్రం యొక్క శైలి కాబట్టి ఒక సూత్రంలో చెప్పేస్తారు అనమాట. ఇక నుంచి నేను ఏదైతే సప్తమిలో చెప్తానో ఆ సప్తమి విభక్తికి మీరు ఏమర్థం తీసుకుంటారంటే ఇది ప్రక్కన ఉంటే అని అర్థం చేసుకోండి. ఇది ప్రక్కన ఉంటే అట్లా చేసుకోండి. అది ఉపపదం అనమాట. ఇది ఉపపదం అయితే అంటే ఇక పైన నేను చెప్పే సూత్రాల్లో ఇది ఉపపదం అయితే, మనం సమాసంలో సప్తమికి ఏం చూసాము, సమాస విధాయక సూత్రాల్లో ఈ అర్థంలో అక్కడ విషయ సప్తమిని చూసాం. ఇది అట్లా కాదనమాట. విషయ సప్తమి కాదు, అధికరణ సప్తమి కాదు, నిమిత్త సప్తమి కాదు, ఏమి కాదు, పరసప్తమి కాదు, ఏది కాదు. ఇక్కడ ప్రత్యేకించి ఉపపదముగా ఉంటే అనే అర్థంలో మాత్రమే ఇక్కడ సప్తమిని వాడతారు అనమాట. అదొక కోడ్ లాగా ప్రోగ్రామింగ్ అలా చేస్తారనమాట. కాబట్టి అందుకనే తత్ర ఉపపదం సప్తమి ఇస్తాం. సప్తమ్యంతే పదే కర్మణి ఇత్యాదౌ కర్మణ్యన్ అని ఒక సూత్రం ఉందన్నమాట. ఇప్పుడు ఈ అధికారంలో 3, 2, 1 కర్మణి అణ్ అని చెప్పేసి ఉంది. దీంట్లో రెండు పదాలు ఉన్నాయి. కర్మణి ఒకటి, అణ్ ఒకటి. అణ్ అనేటువంటిది ప్రత్యయం. కర్మణి అన్నారు, ధాతోహో అన్నది అనువృత్తి అవుతుంది. కర్మణి అంటే కర్మణి అనేటువంటి దానికి ప్రాతిపదికం ఏంటి, కర్మ. కర్మ అన్నదానికి సప్తమి కర్మణి అనమాట. ఇక్కడ సప్తమిలో చెప్పారు కాబట్టి కర్మణి, కర్మ సప్తమి విభక్తి పెట్టారు కాబట్టి సప్తమి విభక్తి ప్లేస్ లో ఉపపదముగా ఉంటే అని అర్థం చేసుకోవాలి. కర్మ పదము ఉపపదముగా ఉంటే అని దాని అర్థం అనమాట. కర్మణి అంటే కర్మ పదము ఉపపదముగా ఉంటే, కర్తరి అంటే కర్తృపదము ఉపపదముగా ఉంటే, సుపి సుబంతము ఉపపదముగా ఉంటే, అలా ఏ పదము ఏది సప్తమిలో చెప్పినా కూడా అది ఉపపదముగా ఉన్నప్పుడు ధాతువుకి అణ్ అనే ప్రత్యయం వస్తుంది అని దీని అర్థం అనమాట. అట్లా చెప్తారు. కాబట్టి ఇక్కడ ఏదైతే సప్తమిలో చెప్తారో దాన్ని ఉపపదము అంటారు. సరే, ఉపపదం పెడతారు, ధాతువుకి అణ్ అనే ప్రత్యయం పెడతారు. అణ్ అనే ప్రత్యయం పెట్టినప్పుడు ఆ అణ్ అనే ప్రత్యయము తర్వాత దీని తర్వాతనే నెక్స్ట్ ఇంకో సూత్రం వస్తుంది అనమాట. అదేమిటది, తత్రోపపదం సప్తమిస్తాం తర్వాత ధాతోహ అని చూసాము. తర్వాత తత్రోపపదం సప్తమిస్తాం ఉంటుంది. తర్వాత తత్రోపపదం సప్తమిస్తాం తర్వాత కృత్ అతింగ్ అంటారు అనమాట. ఈ అధికారంలో ఏదైతే 3191 నుంచి మొత్తం 3వ అధ్యాయంలో ఏవైతే మేము ప్రత్యయాలు చెప్తామో దాంట్లో తింగ్ ప్రత్యయాలు చెప్తాము, కృత్ ప్రత్యయాలు చెప్తాము. వేరే ఏముండవు. ఇంకా తింగ్ ప్రత్యయాలు చెప్తాం. తింగ్ కంటే భిన్నమైనవన్నీ కూడా కృత్ ప్రత్యయాలే అనేది చెప్తుంది అనమాట. దానికంటే ముందు వేరే ప్రత్యయాలు చెప్పారు. అందుకనే ఇక్కడ సెపరేట్ ధాత్వాధికారాన్ని మొదలు పెట్టారు అనమాట. అంతకుముందు సనాది ప్రత్యయాలు ఉంటాయి, వేరే వికరణ ప్రత్యయాలు ఉంటాయి, రకరకాల ప్రత్యయాలు ఉంటాయి. వాటిని తీసేసి 3191 తర్వాత మేము ఏవైతే ప్రత్యయాలు చెప్తామో దాంట్లో తింగ్ ప్రత్యయాలు
ఉంటాయి. అవి కాకుండా మిగిలినవి ఏవైతే ప్రత్యయాలను మేము విధిస్తామో వాటన్నిటికీ కృత్ అని పేరు. ఇంతసేపు మనం కృదంతము అని ఏవైతే అంటామో అవన్నీ ఇందులోనే వస్తాయి. తా కావచ్చు, త్వా కావచ్చు, తవతు కావచ్చు, తుమును కావచ్చు, అన్ని గై కావచ్చు, అన్నీ కూడా వీటిలోనే వచ్చేస్తాయి అనమాట. ఈ అధికారంలో వస్తాయి. కాబట్టి కృత్ అతింగ్ అంటే థింగ్ భిన్నమైనటువంటిదని కూడా కృత్. మరి కృత్ప్రత్యాంతము ధాతుకి కృత్ప్రత్యయం చేరినప్పుడు ఏమి తయారవుతుంది? కృదంతము కృదంతం అంటే ఏంటి? నామపదం. నామపదము నామపదం. నామపదం. కృదంతం ప్రాతిపదికం అవుతుంది. ఆ ప్రాతిపదికం నుంచి నామపదం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఇంతకుముందు చూసింది ఏమిటి అంటే, ఇప్పుడు కర్మణి అన్ అని చెప్పేసి మనం చూసాము. ఉం? కర్మణి అన్లో కాదు 3 to 1 కర్మణి అణ్. కర్మణి అనేటువంటిది సప్తమిలో ఉంది. సప్తమిలో ఉన్నందుకు సప్తమి యొక్క అర్థాన్ని ఎట్లా తీసుకోవాలి? కర్మపదము ఉపపదముగా ఉంటే అని అర్థం చేసుకోవాలి. కర్మపదము ఉపపదంగా ఉంటే అణ్ అనే ప్రత్యయం వస్తుంది అని ఈ సూత్రం చెప్తుంది. ధాతువుకి అణ్ అనే ప్రత్యయం వచ్చింది. అణ్ అనేటువంటిది తింగ్ ప్రత్యయమా కాదా? కాదు కాదు. కాదండి. కాదు కాదు. అన్నప్పుడు దాని పేరు ఏమవుతుంది? శుభం. కృత్ప్రత్యయం కృత్ అవుతుంది. కృత్ అయింది అన్నప్పుడు ఇది కలిస్తే ధాతువుకి కృత్ ప్రత్యయం కలిస్తే ఏమవుతుంది? కృదంతం. కృతంతం అంటే కృదంతం. ప్రాతిపదికం అవుతుంది. ప్రాతిపదికం అంటే నామపదం అవుతుంది. ఆ, ప్రాతిపదికం అంటే నామపదం సైడ్ వచ్చేసింది కదా అది. అంతకుముందు ధాతువుకి తింగ్ అని కలిగిస్తే క్రియాపదం అవుతుంది. కానీ ఇప్పుడు నామపదం దగ్గరకు వచ్చింది. ఆ ప్రత్యయం అసలు వచ్చింది ఎందుకు? పక్కన ఇంకో కర్మపదం ఉపపదంగా ఉంటే. పక్కన ఇంకో పదము కర్మపదము అంటే ఏమిటి? అది కారకం. అది సుబంతమే. ప్రక్కన సుబంతము ఉపపదముగా ఉన్నందుకు దీనికి ప్రత్యయం వచ్చింది. కాబట్టి ఈ ప్రత్యయం చేరినందుకు ఇది ఇంకో నామపదం అయింది. ఇప్పుడు ఇవి రెండూ కలవడానికి మనకి రూల్ కావాలి. అది ఉపపద సమాసం. ఏమండి? ఎందుకంటే ఇది నామపదం అయింది, అది నామపదం అయింది. అవి రెండు కలవాలంటే ఇప్పుడు ఉదాహరణకి గృహస్థ. ఎప్పుడన్నా విన్నారా మాట? ఆ, ఇప్పుడు గృహస్థలో గృహం అనేటువంటిది నామపదమా క్రియాపదమా? నామపదం అండి. అక్కడ రెండో పదము స్థ అనేటువంటిది ఏంటది? క్రియాపదం. స్థ అనేది క్రియాపదమా? కాదు. క్రియాపదం అంటే తింగంతము, ధాతువు. ధాతువుకి వేరే కృత్ప్రత్యయం చేరినందుకు స్థ అని వచ్చింది అనమాట. ఆ కండిషన్ ఎట్లా ఉంటుంది అంటే, ఆ కృత్ప్రత్యయం చేరడానికి పక్కన ఏదన్నా సుబంతం ఉంటేనే నేను వస్తాను అంటుంది. మీరు ఎప్పుడన్నా విడిగా స్థ అనేటువంటి పదం చూసారా? స్థ, ఉత్తిస్థ, వనస్థ, గృహస్థ ఇవన్నీ కూడా చూస్తాం. ఎందుకంటే అక్కడ ఆ ప్రత్యయం కండిషన్ పెడుతుంది. నీకు పక్కన ఇంకో పదం ఉంటేనే, ఫలానా విధమైనటువంటి పదం ఉంటేనే నేను ఈ ప్రత్యయాన్ని నీకు వచ్చి ధాతువుకి వచ్చి చేరతాను అని చెప్పేసి అంటుంది. దాంతో స్థ అనేటువంటి ధాతువు స్థ అవుతుంది. ఇప్పుడు ఇది స్థ అయింది, ఓకే. పక్కన గృహే అనేటువంటి పదం ఉన్నందుకే ఇది వచ్చింది. ఇప్పుడు ఇవి రెండింటినీ కలపడానికి మనకి సమాసం కావాలన్నమాట. అది ఉపపద సమాసం. ఎక్స్క్లూజివ్ గా కృత్ప్రత్యయాలకు సంబంధించినవి. ఆ కృత్ప్రత్యయాలు కూడా ఏవో పఠిత గత, ఇప్పుడు ఇందాక శ్రితాతీత అవన్నీ కూడా చూసాము. అవన్నీ కూడా కృదంతాలే. వాటికి ఉపపద సమాసము అనిపించుకోము. ఎందుకని? అది ధాతువుకి కృత్ప్రత్యయం చేరినప్పుడు ఎక్స్క్లూజివ్ గా ఇండిపెండెంట్ గా దానికి ఎగ్జిస్టెన్స్ ఉంది. ధాతువుకి తా అనే ప్రత్యయం చేరడానికి ఏ అర్థంలో చేరుతుంది అనే విషయం వేరు వేరు ఉండొచ్చు, కానీ ప్రక్కని పదం ఉంటేనే చేరతాను అని ఉండదు కండిషన్. ఏమండి? క్రూ ధాతువుకి తా ఉంటే కృత, గమ్ ధాతువుకి తా ఉంటే గత, భజ ధాతువుకి తా ఉంటే భక్త. ఇలా అన్ని ధాతువులకి తా వస్తుంది. విడిగా ధాతువు ప్రత్యయం రెండు సరిపోతాయి అక్కడ. దాంతో అది విడిగా పదం అయిపోతుంది. ఈ గృహస్థాలో అట్లా కాదు. స్థా అనేటువంటిది విడిగా లేదు. అక్కడ స్థా అనేటువంటిది ప్రక్కన ఇంకో పదం ఉన్నందుకే కృత్ప్రత్యయం చేరుతుంది అనమాట. కృత్ప్రత్యయం చేరినప్పుడు ఇవి రెండింటినీ కలిపేది. రెండు నామపదాలు కలవాలంటే మీకు రూల్ ఉంటే తప్పితే కలపకూడదు. కాబట్టి అది ఉపపద సమాసం. ఉపపదం అతింగ్. దీంతో ముగిద్దాము. కాబట్టి ఇది ఒకటి చదివేసి చూసేద్దాము. ఉపపదం ఏది? తత్ర ఉపపదం సప్తమి ఇస్తాం. కాబట్టి ఈ రెండవ ధాతు అధికారంలో ఏదైతే సప్తమి విభక్తిలో ఉందో అది దానికి ఉపపదము అని పేరు పెట్టుకోవాలి. సప్తమ్యంతే పదే కర్మణ్యన్. కర్మణి అంటే ఇక్కడ కర్మణ్యన్ అనే సూత్రాన్ని ఇండికేట్ చేస్తున్నారు. కర్మణ్యన్ ఇత్యాదౌ వాచ్యత్వేన స్థితం. కర్మణ్యంలో కర్మ అనేటువంటి దానికి వాచ్యం ఏమిటి అంటే కర్మ అనేటువంటి అర్థం అన్నమాట. వాచ్యత్వేన స్థితం కుంభాది. కుంభము మొదలైన అంటే కుంభమును చేయువాడు, కుండను చేయువాడు అనే పదం చెప్పాలనుకోండి. అక్కడ కుండను అనేటువంటిది ఏ విభక్తిలో ఉంది?
ద్వితీయం. ద్వితీయం అదేమి కారకం అది? కర్మకారకం. కర్మకారకం. కాబట్టి కుండను చేయువాడు అనే చోట ఈ సమాసం కుదురుతుంది అనమాట. కర్మపదము ఉపపదంగా ఉంటే ధాతువుకి అక్కడ చేయడం, చేయడం అనేటువంటిది ధాతువు, దానికి అన్ అనే ప్రత్యయం వస్తుంది. దానితోటి కుంభం కరోతి అని వస్తుంది అనమాట. దానికి ఈ సమాసము కర్మణ్యన్ అనేటువంటిది వచ్చినప్పుడు కుంభకారః అవుతుంది అనమాట. గృహస్థలాగానే కుంభకారః, విడిగా కారః అని కాదు, ఉండదు. కుంభం కరోతి కుంభకారః అట్లా ఉంటుంది. కాబట్టి కర్మణ్యన్ ఇత్యాదౌ వాచ్యత్వేన స్థితం కుంభాది, కుండను ఏదైతే చేస్తాడో అతను అది కుండ అనేటువంటి పదార్థం అనమాట. వాచ్యాది తద్వాచకం అంటే కుండ, ఘట, కుంభ, ఘట కాదు, ఘటం అన్నట్టు ఉండొచ్చు. కుంభ అనేటువంటి పదం ఏదైతే ఉన్నదో వాచకం పదం ఉపపద సంజ్ఞం స్యాత్, అంటే కుంభం అనే పదము ఉపపదముగా ఉంటుంది అని కర్మణ్యన్ యొక్క అర్థం అన్నమాట. కర్మపదము ఉపపదముగా ఉంటుంది. ఉపపదం సంజ్ఞం స్యాత్, దాని పేరు ఉపపదము అన్న పేరు కలిగినది అవుతుంది. తస్మింశ్చ సతి ఏవ, అటువంటి ఉపపదము ఉన్నప్పుడు మాత్రమే వక్ష్యమాణః ప్రత్యయః, ఇక పైన చెప్పబోయేటువంటి ప్రత్యయాలన్నీ కూడా అది ప్రక్కన ఉపపదం ఉన్నప్పుడే ఆ కృత్ప్రత్యయాన్ని విధిస్తాయి. ఏదైతే కృత్ప్రత్యయాన్ని విధించడానికి ఉపపదాన్ని కండిషన్గా పెట్టదో అప్పుడు దానికి మనకి ఉపపద సమాసం అవసరం లేదు. ఏమండి, కృష్ణశ్రిత అనేటువంటి చూసాము, దాంట్లో శ్రిత అనేటువంటిది కృదంతమా కాదా? కృదంతమే. కానీ కృష్ణశ్రిత ఉపపదం సమాసం అయిందా? కాలేదు. ఎందుకని? ద్వితీయ తత్పురుష. ఎందుకు కాలేదు అంటే శ్రిత అనే పదము విడిగా ఉంది. ఆ తా అనే ప్రత్యయము శ్రై అనేటువంటి ధాతువుకి జోడించడానికి వేరే కండిషన్ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. పక్కన ఈ పదం ఉంటేనే నేను వచ్చి నీకు యాడ్ అవుతాను అని చెప్పలేదు. కానీ గృహస్థాలో అట్లా కాదు, కుంభకారాలో అట్లా కాదు. ప్రక్కన కర్మపదం ఉపపదం ఉంటేనే అన్నొచ్చి ధాతువుకి యాడ్ అవుతుంది. కాబట్టి అటువంటి ప్లేసుల్లోనే ఇది ఉపపద సమాసం వస్తుందన్నమాట. సత్యేవ వక్ష్యమాణః ప్రత్యయ, ఉపపదం ఉంటేనే వస్తుంది. అంటే రెండు రకాల ప్రత్యయాలు విధిస్తారు. మొత్తం అన్ని 3-2 తర్వాత అన్ని ఇవే సూత్రాలు అని కాదు. చాలా సూత్రాలు నేరుగా ధాతువుకి వచ్చేస్తాయి. సోపపదం, నిరుపపదం, ఉపపదం ఉన్నా ఉపపదం లేకున్నా కొన్ని ప్రత్యయాలు వచ్చేస్తాయి అన్నమాట. కొన్ని పదాలు ఉపపదం ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి. ఉపపదం ఉన్నప్పుడు మాత్రమే వచ్చినప్పుడు అక్కడ 2 నామపదాలు అయిపోయినాయి. అంటే ఒక నామపదము ఇంకొకటి కృదంతమైంది. ఈ నామపదము కృదంతము కలిసి సమాసం అవుతుంది. ఓకే అండి, ఇంకా మిగిలింది రేపు చూద్దాము. ఇంకా 3-4 క్లాసులు. నిజానికి ఇంతకు ముందు బ్యాచ్ వాళ్ళకి దాదాపు 80 మంది ఉన్నారు. 12 క్లాసుల్లో పూర్తయిపోయినాయి. కానీ ఇప్పుడు బాగా లేట్ అయింది. భవతు ఇంకో 2-3 క్లాసులు మొత్తం పూర్తి చేయడానికి ట్రై చేస్తాము. ఎన్నో క్లాస్ ఇది? 11th క్లాస్ అండి, 12th క్లాసా? 12th క్లాస్ అనుకుంటాను. 12th అవుతుంది సార్. 12th అవుతుంది. ఇంకో 3 క్లాసులు ఎక్స్ట్రా కావచ్చు. 2 క్లాసుల్లోనే చూద్దాము. ఈ ఉపపద సమాసం అయిపోయిన తర్వాత సమాసాంత ప్రత్యయాలు ఉంటాయి. సమాసం చేసినందుకే చివరిలో ఏమొచ్చి యాడ్ అవుతాయి అనేటువంటివి అవి ఒకటి చూసిస్తాయి. ఇది ఒకటి ఉపపద మతంగా అయిన తర్వాత ఇవన్నీ కూడా జస్ట్ అట్లాగే కొన్ని రూల్స్ ఉన్నాయి. 3 సూత్రాలు, ఈ 4 సూత్రాలు అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి 786 నుంచి సమాసాంత ప్రత్యయాలు అన్నమాట. ఇక్కడ సిలబస్ లో సమాసాంతో భాగః అని ఇచ్చారంటే ఎక్కడ వరకు ఉంటాయండి? సమాసాంత భాగం ఒకటే ఇచ్చారా మీకు సిలబస్ లో? అంటే అక్కడ వరకు అని ఇచ్చారు. ఇక్కడ నుంచి ఉపపద ఇవన్నీ కూడా ఉపపద సమాసాల నుంచి సమాసాంత భాగః వరకు ఒక యూనిట్ అని ఇచ్చారు. సమాసాంత ప్రత్యయాలు అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా సమాసాంతాలే, అంటే చివరిదాకా ఉన్నట్లే. ఇంకా అంటే ఇక్కడ సిద్ధాంత కౌముది పుస్తకంలో చివర సూత్రం ఇది ఇచ్చారండి. ఏంటంటే చివరి సూత్రం ఇది: విభాష సేన సురాచ యాష నిశానం 2-4 అక్కడ వరకు ఇచ్చారు. దాని నెంబర్ సిద్ధాంత కౌముది నెంబర్ ఎంత ఇచ్చారు? సిద్ధాంత కౌముది మామూలుగా పక్కన 297 అని ఇచ్చారు. అదేనండి ఆయన పుస్తకం ఇచ్చారా? ఓకే. ఇదేమో 2425 అండి. విభాష 2425 అండి లాస్ట్ సూత్రం. 2425 వచ్చేసి కౌముది 828. అదే మొత్తం అదే లాస్ట్ సూత్రమే అదే.
అదే 820. ఇక్కడ వరకేనా అండి సమాసం తదాగ అంటే? సమాసాంతం తర్వాత మళ్ళీ దానికి ఏ సమాసం అయిన తర్వాత అది ఏ లింగంలో ఏ వచనంలో ఉంటుంది అనేది ఒక పార్ట్ ఉంటుంది. అది అయిపోతే 828. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 781. 770. 250లో ఉన్నాం. సిద్ధాంత కౌముది 250 అయింది. సిద్ధాంత కౌముదిలో మన 250 బుక్ అయింది. లో వేరేగా ఉంటాయి అది కదా, ఆ బుక్ మన అది బుక్ ఆ లో బుక్ వేరే నెంబర్ ఉంటుంది. 7. తత్రోపపదం తత్రోపపదం తత్రోపదం అనేటువంటిది 781లో ఉన్నాం. 781 అయిపోయింది. 781 781 ఇంకా ఎంత ఉంది అంటే ఇక్కడ దీనిలో 19, దానిలో ఒక 28. 28 19, 47 47 ఉన్నాయండి ఇంకా. 47 ఉన్నాయండి. 2 క్లాసుల్లో పూర్తి చేయడానికి చూద్దాము. అవి ఓకే అండి. మూడిట్లో చేయండి సార్. మూడు చేయండి. కొంచెం 2 ఎక్కువ అవుతాయేమో ఇవి. అది మీరు సూత్రాల నెంబర్ని బట్టి చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, తర్వాత సూత్రం ఇంత ఉంది డిస్క్రిప్షన్. ఒక్కొక్క సూత్రాన్ని ఇప్పుడు ఇందాక గతి సంజ్ఞ ఉంది, అది జస్ట్ అట్లా నెంబర్ని బట్టి అదొక అట్లా ఆలోచిస్తున్నారు కానీ అది కాదు. ఇప్పుడు మీరు నిజానికి రెండో క్లాస్లో మనం ఒక్క సూత్రం కూడా చెప్పలేదు. మొదటి క్లాస్లో 2 సూత్రాలు చెప్పుకున్నాం. అట్లా ఉంటుంది అనమాట అండి. అది దానికి సబ్జెక్ట్ ని బట్టి ఉంటుంది. కేవలం అంటే నెంబర్ ఇవాళ గతి సూత్రాలు రిలేటివ్ గా చిన్నవిగా ఉన్నా గానీ ఒక 20 కన్నా కవర్ కాలేదండి. అందుకని నేను చెప్తున్నా. అదే మనం ఎట్లాగూ మనం స్కిప్ ఓవర్ ఏం చేయట్లేదు. ఓకే. దాని గురించి ఇదేమీ చేయట్లేదు. కాబట్టి అది పాయింట్. అదే వారు కూడా ఆ రోజు రాసింది కూడా మీరు చెబుతున్నప్పుడు ఏమన్నా మిస్ చేస్తున్నాడా అనేటువంటిది. కొన్ని విషయాలు చాలా రిలేటెడ్ గా ఉంటాయి. అవన్నీ చెప్తూ కూర్చుంటే చాలా అది కుదరదు అనమాట అండి. అందుకని తప్పితే ఇక్కడున్న సబ్జెక్ట్ మాత్రం పూర్తిగా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, చూద్దాం 2 క్లాసుల్లో చూద్దాం, లేదంటే 3 క్లాసులు చేద్దాం. ఓకే. ఓకే, 2 క్లాసులు అయితే ఈ మంతే అయిపోతుంది అని చెప్పేసి చూస్తున్నాను. ఓకే, అంటే ఈ వీకే అయిపోతుంది. రేపు ఎల్లుండి చేసేస్తే, ఎల్లుండి నిజానికి నాకు వేరే ఆ టైంలో వేరే క్లాస్ ఉంటుంది కానండి. ఎల్లుండి మీకు అందరికీ ఓకేనా? సాటర్డే కూడా ఓకే అండి. అయితే సాటర్డే కూడా చేసేస్తే అయిపోతుంది అనేటువంటిది అదొకటి అంతే అనేటువంటిది ఒక ఆలోచన. చూద్దాం. అవి తర్వాత కూడా సమాసాంత ప్రత్యయాలు ఇలాగే ఉంటాయి. ఇలా ఉంటే ఈ సమాసాంత ప్రత్యయం వస్తుంది, ఇలా ఉంటే ఈ సమాసాంత ప్రత్యయం వస్తుంది అని చెప్పి దానికి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఓకే అండి, రేపు కలుద్దాం మళ్ళీ. ధన్యవాదాలండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.